అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయంలో 5వ పదిలో 10వ తిరువాయుమొഴി పిరందవారు వళరందవారు. ఆయన పెరియ భారతం కైసేదు అని, ఆయన పుట్టిన విధానము, పెరిగిన విధానం, భారత యుద్ధాన్ని జరిపించిన విధానము అని ఆడవాళ్ళు మోహపడిపోతూ ఉన్నారు ఈ విభవావతారాల్లో ఒకటైనటువంటి కృష్ణావతార విషయంలో. అందులో 5వ పాసురం. அஞ்சாம்பாட்டில் ஆசிரித விஷயமாகவும் சர்வ விஷயமாகவும் பண்ணின சேச்சிதங்களை அனுசந்திக்கும் தோறும் என் మనస్సు మిகவும் అழிయా నిన్నదు ఎన్గిరారు. ఆశ్రితుల విషయంలోనూ సర్వ విషయమాగవం పండిన చేష్టితంగా, అందరి విషయంలోనూ చేసినటువంటి చేష్టితాలన్నీ కూడా అనుసంధిక్కుం దోరుం, అనుసంధానం వాటిని భావించే కొలది ఎన్ మనస్సు మిగవం అழிయా నిన్ననా, నా మనస్సు మిక్కిలి శైథిల్యావస్థను పొందుతోంది అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పాసురం ఉన్న వానవర్ కోనుక్కు ஆயர் ஒருபடுத்த அடிசிலுண்டதும் வண்ணமால் வரையை எடுத்து மழை காத்தது மண்டை முன் படைத்து உண்டு மிழிந்து கடந்திடந்து மணந்த மாயங்கள் எண்ணும் தோறும் என் நெஞ்சு எரிவாய் மெழுகொக்குணுந்தே. ఉన్నవానవరు కోనుక్కు అంటే దేవేంద్రుని, వానవరు కోనుక్కు అంటే దేవతలకు రాజైనటువంటి వాడు, అంటే దేవేంద్రుడికి ఉన్న భుజించుటకై ఆయర్ గోపలు ఒరుపడుతా కుమ్మరించినటువంటి అడిసిల్ ఉండదు, అడిసిల్ ప్రసాదాన్ని ఆరగించటము, వన్నమ్మాల్ వరయ్యై ఎడుస్తూ నానావర్ణాలు కలిగినటువంటి గొప్ప గోవర్ధనగిరిని ఎడుతూ ఎత్తి మഴை కాత్తదు వర్షమును అడ్డగించిన దానిని, మన్నై మున్పడైత్తు, మన్నై అంటే భూమిని మున్పడైత్తు పూర్వము సృష్టించి, ఉండు ఉమిజెందు కడందు ఎడందు మణంద మాయంగల్, ఉండు మింగి, తర్వాత ఉమిజిందు తర్వాత బయటికి బయలుపరచి, కడందు కొలచి, ఎడందు ఆ ప్రళయార్ణవంలోంచి బయటికి తీసి, మాయంగల్ ఇలా చేసినటువంటి భూమితో కలిసి సంశ్లేషించినటువంటి ఆశ్చర్య చేష్టితాలను, ఎన్నుం దోరుం వాటిని భావించినప్పుడంతా, ఎన్నెంజు నా మనస్సంతా కూడా నిండు ఎరివాయ్ మెజుగొక్కుమే. ఎలా ఉంటుంది ఆ మనసు? అప్పుడు నిప్పులో పడినటువంటి మైనంతో సమానమైపోతూ ఉంటుంది. నిప్పులో పడిన మైనం ఏమవుతుంది? కరిగిపోతుంది కదా. అలా నా మనసు కూడా నువ్వు భూమి పిరాటి విషయంలో చేసిన చేష్టితాలను తలుచుకుంటే నా మనసు నీరైపోతూ ఉంటుందయ్యా అంటూ ఇందులో గోవర్ధనోద్ధరణ కార్యాన్ని చెప్తూ ఉన్నారు. ఆ చేష్టితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. తాత్పర్యం కిందటి పాసురంలో ఏం చెప్పారు? కిందటి పాసురంలో బుద్ధావతారాన్ని అనుభవించారు ఆడవాళ్ళు. ఈ కళ్ళవేడత్తై కొండుపోయి పొరం పుక్కువారు కలందు అసురరయ్యని ఆ పాసురంలో బుద్ధావతారాన్ని అనుభవించారు. అంతటికి కిందటి పాసురంలో కృష్ణావతారాన్ని అనుభవించారు. మళ్ళా ఇప్పుడు కృష్ణావతారాన్ని అనుభవిస్తున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. దీని తాత్పర్యాన్ని చూద్దాం. ప్రతి మాసాలలోనూ వర్షాన్ని కురిపించాలి అని ప్రార్థించి దేవేంద్రుడికి ప్రతి మాసములలోనూ వర్షాలు కురిపించాలని ప్రార్థించి దేవేంద్రుడికి పూజన చేస్తూ ఉంటారు గోపలు, ఆ గోపాలకులు. వాళ్ళని గురించి ఏం చెప్పారు ఈయన? మీరు ఈ బలిని ఎవరికి ఇవ్వాలో తెలుసా? గోవర్ధన పర్వతానికి ఇవ్వాలి. ఎందుకు? మీకు ఆవులకు గడ్డినిచ్చేది, నీళ్ళనిచ్చేటువంటిది ఆ గోవర్ధన పర్వతమే
కాబట్టి ఆ గోవర్ధన పర్వతానికి సమర్పించండి, మీరు సమర్పించేటువంటి ఈ పదార్థాలన్నీ అని ఉపదేశించాడు కన్నపిరాను ఆ గోపాలకులకి అని. అలాంటి ఆ ఆరగింపుని ఆ గోవర్ధన పర్వతానికి పెట్టించి ఆ పర్వతంలోనే ఉండి తాను భక్షిస్తే దాన్ని చూశాడు దేవేంద్రుడు, విన్నాడు. తనకి బలి ఇవ్వకపోవటం చేత కోపం కలిగింది దేవేంద్రుడికి. గొప్ప వర్షాన్ని కురిపించాడు. ఆ కురిపించినప్పుడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులని గోపాలకుల్ని రక్షించినటువంటి వాడు కన్నపిరాను. అలాంటి దివ్య చేష్టం ఒకటి. రెండవది, భూమిని రక్షించాడు కదా, భూమిని కొలిచి రక్షించాడు. భూమిని అండబిత్తిలో పడిపోయి ఉంటే ప్రళయార్ణవంలో దాన్ని బయటికి తీసి రక్షించినటువంటి వాడు. ఇలా భూమిని రక్షించిన విధానాన్ని తలచి నా మనసు కరిగిపోతూ ఉన్నది అంటున్నాడు ఆళ్వార్లు ఈ పాత్రంలో. ஆறாயிரப்படி உண்ணவானவர் கோனுக்கு ஆயர்வருப்படுத்தாడిసలుండదుం. ఉన్న వానవరు కోనుక్కు, అదే ఆరగించడానికి రెడీగా ఉన్నటువంటి ఆ ఇంద్రునికి ఆయరు పడిసలుండదు. ఆ ఇంద్రుడి కోసమని ఈ గొల్లలు తయారు చేసినటువంటి పదార్థాన్ని ఇంద్రన్ క్షుద్రనాయ వర్షిక్క అతని కోసం వండినటువంటి పదార్థాన్ని ఈయన తినేశాడు. అందుకని ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వర్షిక్క వర్షింపచేయగా నానా వర్ణమాన పెరియమల ఎడుతుమడే కాత్తడం, అనేక వర్ణాలు కలిగినటువంటి ఆ పెద్ద పర్వతాన్ని పైకి లేపి పైకెత్తి ఆ వర్షం నుండి వీళ్ళందరినీ గోవులని గోపాలకుల్ని రక్షించటము. జగత్ సృష్ట్యాదిகளை పండినదவும், జగత్తుని సృష్టించటము మొదలైన కార్యాలని చెయ్యటము. இப்படி செய்தருடின ஆச்சரியங்களை அனுசந்திக்குந்தோறும் என்னுடைய మనస్సు நெருப்புலே புக்க மெழுகு போலே ஒரு కాలే ముడియాదే నిన్ను ఉరుగా నిన్నదు ఎంగిరాడు. నువ్విలా ఈ రీతిగా చేసినటువంటి ఈ ఆశ్చర్యాలన్నీ భావించినప్పుడంతా కూడా నా మనస్సు ఏమవుతుందో తెలుసా, నిప్పులో ప్రవేశించిన మైనము వలె ఉరుకాలే ముడియాదే, మెరుగుపోలే ఉరుగాలే ముడియాదే నిండు ఉరుగా నిన్నదు. ఒక్కసారి నశించిపోవటం లేదు, అది మైనం ఏమవుతుంది, కరిగిపోతుంది అంతే. అలా నా మనసు కూడా కరిగిపోతున్నదయ్యా, నశించిపోవటం లేదు అంటున్నారు ఆళ్వారు ఈ పాత్రంలో. పన్నీరాయర్పడి అనంతరం அதிமானுஷ சேஷ்டிதங்களை அனுசந்திக்குண்டோறும் என் நெஞ்சு அக்னி சகாசத்தில் மெழுகு போலே ఆగా నిన్నదు ఎంగిరారు. ఈ యొక్క అతిమానుష చేష్టితాలని అనుసంధించినప్పుడల్లా నా మనసు అగ్ని సమీపంలో ఉంచిన మైనం వలె అయిపోతున్నదయ్యా కృష్ణ అంటున్నారు ఆళ్వాళ్ళు. సపరికరణాన ఇంద్రనుక్కు భుజిక్కై కాగా పశురక్షణ తత్పరాన ఇడయారు. సపరికరణాన ఇంద్రునికి, ఇంద్రుడితో కూడినటువంటి పరివారం, ఆయన భుజించడం కోసమని పశువుల్ని రక్షించుకోవాలనే ఆసక్తి కలిగినటువంటి ఈ ఇడయర్ గొల్లలు సోద్యోగరాయిచ్చేద అడిసిలై, వాళ్ళ ప్రయత్నంతో చేసినటువంటి అడిసిలై ఆహార పదార్థాలు, రకరకాల పిండి వంటలట, రకరకాల సాదాలట. ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కొత్తిమీర సాదం, పుదీనా సాదం, టమోటా సాదం, జీడిపప్పు సాదం, బాదపప్పు సాదం అన్నట్టు ఇలా రకరకాల సాదాలు, రకరకాల పిండి వంటలు, ఇవన్నీ కూడా ఎవరికి తోచినవి వాళ్ళన్నీ చేసుకుంటూ వస్తే ఆ చేసినటువంటి పదార్థాలన్నీ ఏం చేస్తాడు, ఒక బండి మీద పెట్టుకుంటాడట. ఆ బండిని తోసుకొచ్చేవాడు 16 మంది. ఇది చాలా మంది. ఎన్ని చక్రాల బండి? 16 చక్రాల బండి అట. వీళ్ళు వండినటువంటి పదార్థాలు ప్రతి ఇంటి ముందుకి బండి వెళ్తుంది. ఆ బండి మీద వాళ్ళు చేసిన పదార్థాలు పెట్టేస్తారు. అలా ఆ బండిని తోసుకెళ్లేటువంటి వాళ్ళు 16 చక్రాల బండి, అంత పెద్ద బండి కదా, ఆ బండి నిండా పదార్థాలు కుక్కి 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 తీసుకువెళ్తారట ఆ పర్వతం దగ్గరికి. అది చూశాడు ఆ వేళ కృష్ణ పరమాత్మ. ఆ వేళ వేపల్లె మొత్తం పెద్ద కోలాహలం, అందరిళ్లలో పిండి వంటల హడావిడి. ఎందుకు ఈ హడావిడి అని అడిగాడు కృష్ణయ్య. ఈవేళ గోవర్ధన ఇది మనం ఇంద్రుడికి ప్రసాదాన్ని సమర్పించాలి అని చెప్పారు వాళ్ళు. ఈయనకి నేను ఇక్కడ ఉండగా నా సంబంధీకులందరూ తీసుకెళ్లి ఇంద్రుడికి ప్రసాదాన్ని సమర్పించడం ఏమిటి అనేది ఇష్టపడలేదు. అడిగాడు ఈయన, ఎవర్రా, ఎందుకు మీరు ఇప్పుడు ఇంద్రుడికి ప్రసాదం సమర్పించడం? మనకి వర్షాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడే కదా, కాబట్టి ఆయనకి ప్రసాదం.
కాదర్రా, మనకి వర్షాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడు కాదు, ఇదిగో ఈ గోవర్ధన పర్వతం అడ్డంగా ఉండటం వల్ల వచ్చినటువంటి మేఘాలు అక్కడ ఆగిపోయి ఆ ఆ పర్వతం మీద నుంచి వచ్చేటువంటి గాలికి కానీ ఏదైనా మనకు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆ వర్షం పట్టడం వల్ల పర్వతం మొత్తం పచ్చటి గడ్డి మొలుస్తుంది. ఆ గడ్డి తిని మన పశువులు పాలిస్తున్నాయి. కాబట్టి మనకి ఉపకరించేటువంటిది, మనకి సహకరించేటువంటిది గోవర్ధన పర్వతం కనుక దానికే మనం నైవేద్యం పెట్టాలన్నాడు. రేపల్లె మొత్తం 2 విభాగాలు అయిపోయిందట. చిన్నవాళ్ళంతా ఒక విభాగం, యవ్వనంలో ఉన్న వాళ్ళంతా ఒక విభాగం, వృద్ధులంతా ఒక విభాగం. యవ్వనంలో కుర్రాళ్ళంతా ఏం చెప్పారు, మనకి కన్నయ్య ఏం చెప్తే అదే చేయటం మన కర్తవ్యం అన్నారు వీళ్ళందరూ. ఈ పెద్దవాళ్ళంతా ఇంకా మనం పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత వాళ్ళని అనుసరించడమే కదా మనం చేయాల్సింది అని వాళ్ళు ఆగిపోయారట. అలా 2 విభాగాలు అందరు కలిసి ఇప్పుడు కృష్ణయ్య చెప్పిందే చేయడానికి సిద్ధపడ్డారు. అలా వెళ్ళారు, పదార్థాలన్నీ తీసుకున్నారు. మరి గోవర్ధన పర్వతం ఆరగింపు పెట్టేప్పుడు, ఏదైనా ఒక పదార్థాన్ని ఆరగింపు పెట్టేటప్పుడు ఏం చేస్తాం మనం, ఏదైనా ఇప్పుడు స్వామివారి దగ్గర ఆరగింపు పెడుతూ ఉంటే వస్త్రం చుట్టూ అడ్డుగా పెడతారు కదా, అలానే గోవర్ధన పర్వతానికి కూడా ఆరగింపు పెట్టేటప్పుడు ఒక వస్త్రం అడ్డుగా పెట్టాలి కదా. అంత పెద్ద పర్వతానికి అడ్డుగా పెట్టడానికి ఏముంటుంది కనుక ఎంతటా 20 మైళ్ళ దూరం అట. అది ప్రదక్షిణ చేయాలి అంటే 20 మైళ్ళ దూరం 20 మైళ్ళ చుట్టుకొలత ఉన్నటువంటి గోవర్ధన పర్వతం. ఎవరి పర్వతం అంటే ద్రోణాచలం అనే పర్వతానికి కుమారుడట ఈ గోవర్ధనగిరి. ఒకసారి ఒక మహర్షి వచ్చాడు ద్రోణాచలం దగ్గరికి. మహర్షి గారు, అదిగో మీ కుమారుడే కదా ఈ గోవర్ధన పర్వతం, ఆ పర్వతం మాకు చాలా నచ్చింది. ఆ పర్వతాన్ని ఆయన ఎక్కడుంటాడు, కాశీలో ఉండేటువంటి వాట. మా ఊర్లో అన్నీ ఉన్నాయి కానీ కాశీలో పర్వతం లేదు, కాబట్టి ఈ పర్వతాన్ని నాకు ఇస్తే మా ఊరు తీసుకెళ్ళి ఉంచుకుంటాను, మేమందరం అక్కడ ఋషులు ఉన్నాం, వాళ్ళందరం కూర్చొని తపస్సు చేసుకుంటాము అని చెప్పాట. సరే, ఏం మాట్లాడతాడు ఆయన, సరే అని అంగీకరించాడు ఆయన. కానీ వెళ్ళటం ఇష్టం లేదు ఈ గోవర్ధన పర్వతానికి. ఇది ఎవరు అసలు అంటే గోలోకం నుంచి ఈ భూలోకంలోకి వచ్చినటువంటిది ఈ గోవర్ధన పర్వతం. దానికి కృష్ణ పరమాత్మ యొక్క స్పర్శ కలిగినటువంటి స్థానమే ఆ గోవర్ధన పర్వతానికి ఇష్టం. ఎందుకు రాదమ్మని ఈ లోకంలోకి వెళ్ళి జన్మించమంటే యమునా తీరం లేకుండా గోవర్ధన పర్వతం లేకుండా నేను అవతరించనంది ఆవిడ. అందుకనే ఆవిడ కోసం ఒక్కొక్కళ్ళని భూమి మీదకు పంపేట కన్నపిరాను. సరే, ఆ గోవర్ధన పర్వతం తీసుకెళ్తాం, దానికి ఇష్టం లేదు కదా. ఈ మహర్షి గారితో ఒక మాట చెప్పింది. అది ఏం చెప్పింది, నన్ను మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళండి, కానీ నన్ను ఎక్కడైతే మీరు దించుతా మొయ్యలాగా దిగబెడతా, నేను చాలా బరువు ఉంటాను, మీరు మొయ్యలేరు అంటుంది. కాదు, నా శక్తి మీకు తెలియదు, నేను తీసుకువెళ్తానంటాడు ఆ ఋషి. సరే, బయలుదేరింది. ఎక్కడైతే మీరు బరువు ఎక్కువైపోయి దించుతారో అక్కడి నుంచి నేను ఇంకా కదిలే ప్రసక్తే లేదంటుంది. అలా ఆకాశంలో తీసుకువెళ్తూ ఉంటాడు. ఇదిగో ఈ బృందావన ప్రాంతం రాగానే ఇంకా గోవర్ధన పర్వతానికి ఇదిగో కృష్ణుడు సంచరించినటువంటి స్థానం కదా, ఇది మన కృష్ణయ్య ఉన్నటువంటి ఊరు కదా, మన కృష్ణయ్య రాబోయే ఊరు అనుకుందో ఉన్న ఊరు అనుకుందో ఆనంద పారవస్యంలో బరువు అయిపోయిందట. ఆ మహర్షి అడుగడుగు వేసే కొద్దీ ఇది ఇంకా బరువు అయిపోతూ ఉంటే మొయ్యలేక ఆ బృందావనం ప్రాంతంలో కింద పెట్టేశాడట ఆ పర్వతాన్ని. సరే, అలసట తీరిన తర్వాత మళ్ళా రమ్మన్నాడు ఆ మహర్షి. చెప్పాను కదా, ముందు చెప్పిన ఒప్పందం ప్రకారమే, ఇంకా వచ్చే ప్రసక్తే లేదన్నది అక్కడే ఉన్నది ఆ గోవర్ధన పర్వతం. అలాంటి గోవర్ధన పర్వతానికి ఆరగింపు పెట్టాలి. ఇప్పుడు వస్త్రం కావాలి కదా, అంత పెద్ద వస్త్రం ఎక్కడొస్తుంది కనుక అయితే ఓ పని చెయ్యాలి. ఏమిటి, మనం చూడకుండా ఉండటమే కదా కావాల్సింది, మనందరం కళ్ళు మూసేసుకుందాం, అప్పుడు ఆ గోవర్ధన పర్వతానికి నైవేద్యం జరుగుతుంది అని చెప్పాట. అందరూ కళ్ళు మూసుకున్నారు. ఈయనే ఆ పర్వతంలో చొరబడ్డాడు. ఆ పర్వతంలో ఉండి పెట్టిన పదార్థాలన్నీ ఒక్కటి కూడా మిగల్చకుండా ఆరగించేశాట. మరి అంత స్వార్థం ఆ కృష్ణయ్యకి. ఇంతమంది గోపాలకులు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఆ పదార్థాల్లో కొంచెం ప్రసాదంగా అయినా మిగల్చచ్చు కదా. అన్ని తానే ఎందుకట ఆరగించాడు అంటే, తనని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఇదిగో పెడితే భాగవత ప్రసాదం ఏది తనకు ఆరగింపైనటువంటి తన శేష ప్రసాదం తప్ప ఇంకొక ప్రసాదాన్ని పెట్టడానికి ఆయన అంగీకరించడట. ఇప్పుడు గోవర్ధన పర్వతానికి పెట్టినటువంటి ప్రసాదం కదా ఇది, అందుకని తాను గోవర్ధన పర్వతంలో ఉండి తాను ఆరగించాడు. కానీ ఇది వీళ్ళు పరమ భాగవతోత్తములు, అనన్యార శేషభూతులు, కాబట్టి వీళ్ళకి ఇలాంటిది తగదు అని తానే మొత్తం స్వీకరించేశాట. అయితే ఇంకొకళ్ళకి పెట్టింది ఇంకొక సంబంధం ఉన్నది తినకూడదు అన్నాడు కదా, మరి తాను తినచ్చా అంటే, అదిగో
పురపాటుకు బయలుదేరినటువంటి ఈయన నంబెరుమాళ్ళు వర్షం పడితే పక్కనే ఏదో అమ్మవారి గుడి ఉంటే అందులో ప్రవేశించాడు కదా. కానీ పక్కనే ఎన్నో ఎంబెరుమానారు ప్రవేశించారా? ప్రవేశించలా. అది ఆయనకే చెల్లు ఏ పని చెయ్యాలన్నా ఎక్కడ చొరబడాలన్నా. కానీ మన ఇది ఆశ్రితలకు మాత్రం అలా అవకాశం లేదు కనుక పదార్థాలన్నీ ఆయనే కడుపు నిండా ఆరగించేశాట. అది గోవర్ధన పర్వతం యొక్క చరిత్ర. దానికి కోపం వచ్చినటువంటి తనకి రావాల్సినటువంటి ఆ నైవేద్యం, ఆ బలి తనకి లభించకపోవటం చేత ఇంద్రుడికి కోపం వస్తుంది, వర్షం కురిపిస్తాడు. ఆ వర్షం నుండి రక్షించటానికి ఏ గోవర్ధన పర్వతాన్ని అయితే చూపించి ఇదే మీకు రక్షకమని చెప్పాడు, అదే మనకి రక్షకమని వీళ్ళకి తెలిసేలాగా అదే గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారు 7 రోజుల పాటు ఈ పశువులని గోపాలకుల్ని అందరినీ రక్షించాడు కృష్ణ పరమాత్మ. అలా ఆ రీతిగా సోద్యోగరాయి చేద అడిసిలై గోవర్ధన రూపియాయి కుండు అముదు చేయదం. వాళ్ళ యొక్క ప్రయత్నంతో చేసినటువంటి ఆ పదార్థాలన్నింటినీ కూడా గోవర్ధన రూపంతో ఆరగించటాన్ని ధాతుక్కడాలే నానా వర్ణమాయ్ పెరుత్తిరుక్కిరమలయ్య ఎడుతూ ధాతువుల వల్ల అనేక వర్ణాలు కలిగినటువంటి పెద్దదైనటువంటి ఆ పర్వతాన్ని ఎత్తి ఆరాధన భంగత్తాలే క్షుద్రనాన ఇంద్రన్ ప్రవర్తిప్పిత్తమ్మజయ్యై తడుత్తదు. ఆరాధన తనకి జరగలిసినటువంటి ఆరాధన జరగకపోవటం చేత కోపం వచ్చినటువంటి ఇంద్రుడు పెద్ద వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షాన్ని అడ్డుకున్నాడు. ఇప్పటి విశేష విషయమన్నియే భూమి ఉపలక్షితమాన జగత్తే ప్రథమత్తిలే సృష్టిత్తు ప్రళయం వందవారే వైత్తిలే వైత్తు నోక్కి అనంతరత్తిలే ఉమిసిందు. భూమి ఉపలక్షితమాన జగత్తే మొదటగా సృష్టించాడు కదా భూమిని. అంటే భూమిని చెట్టు అన్నిటినీ ఆయనే సృష్టించినట్టే కదా. అలాంటి ఈ జగత్తుని అంటే ఉపలక్షణంగా ఒకదాన్ని చెప్పారు, మిగతా అన్నిటినీ సృష్టించినటువంటి వాడు సర్వేశ్వరుడే. జగత్తే ప్రథమత్తిలే సృష్టిస్తూ మొదటగా సృష్టించి ఆ భూమికి ఆ జగత్తుకి ప్రళయం రాగానే వైత్తిలే వైత్తునోకి అనంతరత్తిలే ఉమిదిందు తన గర్భంలో ఉంచుకొని రక్షించి ప్రళయకాలంలో ఆ తర్వాత దాన్ని మళ్ళా సృష్టించే సమయంలో బయటికి బయలుపరచి అన్యాభిమానం తీరుంబడి అలందు ఏం చేశాడు? త్రివిక్రముడుగా వామనుడుగా వచ్చాడు, యాచన చేశాడు, దానజలం చేతిలో పడగానే త్రివిక్రముడైపోయాడు. అది దానాన్ని స్వీకరించాడు కదా బలి చక్రవర్తి దగ్గర నుంచి. ఇప్పటి వరకు బలి చక్రవర్తి ఇది నాది నాది అనే అభిమానంతో ఉన్నాడు. అలా అన్యాభిమానం తీరుంబడి అలందు అది ఇది తనది అనే అభిమానం కలిగినటువంటి ఆ బలి చక్రవర్తికి ఆ అభిమానం తొలగిపోయేట్లుగా అలందు కొలుచుకొని అవాంతర ప్రళయత్తిలే వరాహ రూప్యాయ్ ఎడందు అవాంతర ప్రళయ సమయంలో భూమి అండపిత్తిలో పడిపోగా ఎవరు హిరణ్యాక్షుడు పడివేయగా దాన్ని వరాహ రూపంతో వచ్చి దాన్ని పైకి వెలికి తీసి ప్రళయ ఉద్ధృతయ్యాన భూమియోడే సంశేషిత్తు ప్రళయ ఉద్ధృత ప్రళయంలో మునిగిపోయినటువంటి ఆ భూమిని పైకి తీసి అలాంటి భూమితోటి కలిసినటువంటి ఆశ్చర్య గుణచేష్టితంగళమాన ఇవై ఆశ్చర్య గుణచేష్టితాలు అయినటువంటి వీటిని ఇత్తై అనుసంధిక్కుం కాలందోறும் ఎన్ నెంజానదు ఉరుపడిప్పడా అగ్నియడత్తిల్ మెరుగుపోలే ద్రవ్యా నిన్నదు. ఇవన్నీ అనుసంధానం చేసుకున్న ప్రతిసారి కూడా నా మనసు అనేటువంటిది ఉరుప్పడి అది పడేటువంటి పాట్లు ఎలా అవుతోంది? దానితోటి అగ్ని సకాశంలో పెట్టినటువంటి మైనము వలె నీరైపోతూ ఉన్నదయ్యా నా మనసు అంటున్నారు ఆళ్వార్లు. 7 వ్యాఖ్యానం 347వ పేజీలో ఉన్న విత్యాది వానవర్ కోనుక్కు పున్నా ఆయర్ ఉరుపడుత అడిసెల్ ఉన్నదు. వానవర్ కోనుక్కు అంటే దేవతల రాజు ఎవరు? ఇంద్రుడికి. ఆ ఇంద్రుడికి ఆయర్ ఉరుపడుతన అడిసెల్ ఉండదు. ఈ గొల్లలంతా తయారు చేసినటువంటి ఆ పదార్థాలని తాను ఆరగించాడు. తాన్ పిరంద వడరుగిర ఊరిలే చిలర్ వర్షార్థమాగ ఇంద్రను కుచ్చమైస్త అడిసిలైత్తాన్ పుగుందు భుజిత్త అదుగుం. తాను పుట్టినటువంటి ఊర్లో
కొంతమంది వర్షం కోసమని ఇంద్రుడికి సమర్పిద్దామని తయారు చేసినటువంటి అడిసిలై ఆహార పదార్థాలని తాన్ పుగుందు భుజిత్త అదువు తానే ప్రవేశించి ఆరగించినటువంటి ఆ సన్నివేశము నాన్ పిరందు వడరిగిర ఊరిలే వేరే వేరేయం ఓరా శ్రేణి వస్తు ఉండాగయ్యావదు ఎన్నెన్ను పరామయ్యాలే. నేను పుట్టినటువంటి ఊర్లో ఇంకొక ఆశ్రయణీయుడు ఉండటం ఏమిటి అనే విషయాన్ని సహించలేకపోయాడు. అందుకని వారిఘోళ్ ఇంద్రనాగిరాన్ యవన్ కన్నరియాదాన్ ఒరువను నమకు ఉపకరిక్క పూవిరాన్. వారిగోళ్ రండి గోపికల్లారా గోపాలకులారా, అసలు ఇంద్రుడెవరు? కన్నరియదాన్ ఒరువను, మీ కంటికి ఎప్పుడైనా కనబడ్డాడా ఆయన? నమక్కు ఉపకరిక్క పూగిరాన్, ఆయన మనకెలా సహకరిస్తాడు, మీరు ఎప్పుడైనా ఆయన్ని చూశారా అంటే நமக்கு உபகரிக்க போகிற ஆன பின்பு மேகங்கள் வந்து பணியும்படிக்கு ஈடாய் புல்லும் தண்ணீரும் உடைத்தாய் பசுக்களுக்கும் இடம் கொடுத்து நிற்கிற மலை என்றோ நமக்கு எல்லாம் கடவது ఎన్ను సొల్లా అని ఒరువను నమక్కు ఉపకరిక్క పుగురాన్ ఆన పిండు. అలాంటప్పుడు ఆయన మీరు ఎప్పుడైనా చూసారా? ఆయనేనా మీకు సహకరించేవాడు? ఆయన ఎందుకు సహకరిస్తాడు మనకి అంటూ ఏం చెప్తున్నాడు? మేఘాలు వచ్చి పనియుంబడిక్కు ఈడాగా, ఆ మేఘాలు వచ్చి ఆ మలయ మీద పడటానికి తగినట్టుగా తగినదిగా ఉంటుంది ఆ గోవర్ధన పర్వతం. అంతేకాదు ఆ గోవర్ధన పర్వతం మీద గడ్డి, చల్లటి నీళ్లు, పుల్లు తన్నీరు ఉడైతాయి, చల్లటి నీళ్లు కలిగినటువంటిది. పశువులకి ఇడం కొడుతు నిற்கிற మలయ్యండ్రో నమకు ఎల్లాం కడువదు ఎన్ను సొల్లా, పశువులకి ఉండటానికి స్థానాన్ని ఇచ్చేటువంటిది ఆ మలై కదా. ఇదిగో మనకి ఈ గడ్డిని, నీటి, వర్షాలని అన్నిటినీ ఇచ్చేది ఆ పర్వతం. కానీ ఆ ఇంద్రుడు ఇవ్వటం మీరు ఎవరైనా చూసారా? మీకు ప్రత్యక్షంగా చూడలేదు కదా ఎవరు అని కృష్ణయ్య చెప్తే, ఇడయ్య రాగాలే సొల్లిత్తై కేట్పారు చిలరే ఇని ఇవంతానే సొన్నవై మరుక్క వన్నాదపడియాయిరుక్కుమే. ఇడయ్య రాగయ్యాలే, వీళ్ళు గొల్లలు కావటం చేత సొల్లిత్తై కేట్పారు చిలరే, విన్నవాడు కొంతమంది. ఈయన ఇవంతానే సొన్నవై మరుక్క వన్నాదపడియాయిరుక్కుమే. అదిగో విన్నారు, కొందరు విన్నారు. అయినా ఈయన చెప్పిన మాటలు ఎలా ఉంటాయి? మరుక్క వన్నాదపడి, తిరస్కరించడానికి వీల్లేని రీతిగా చెప్తారట కబుర్లన్నీ. ఆ రీతిగా చెప్పాడు ఈయన. ఇమ్మల ఇన్మున్నే ఇడుంగొళ్ళన్నా, అదిగో మీరు తయారు చేసినటువంటి పదార్థాలని ఈ మల ఇన్మున్నే, ఈ పర్వతానికి ఎదురుగా ఇడుంగోళ్ రాసిపోయండి అన్నట్ట. అంగే కొడువందు కువిత్తారుఘల్, అదిగో అని చెప్పగానే ఆయన అక్కడికి తీసుకొచ్చి అందరూ కూడా రాసిపోశారు వాళ్ళు చేసుకొచ్చిన పదార్థాలన్నీ కూడా. అత్తైతాన్ పుక్కిరిందు అముదు సేదాన్, అదిగో అత్తైతాన్ వీళ్ళు సమర్పించినటువంటి ఆ పదార్థాల రాశిని ఆ పర్వతంలో ప్రవేశించి ఆయనే ఆరగించాడు. తనకు అసాధారణ రాయిరుప్పారుடைய ద్రవ్యத்தை వేరే சிலர்க்கு கொடுக்கையாவது మహిషీశ్వేరத்தை பிறர்க்கு கொடுத்த మాత్రమిదే. తనకు అసాధారణ రాయిరుప్పారుடைய ద్రవ్యத்தை, తనకే చెందినటువంటి వాళ్ళు ఈ గోపాలకులు, ఇలాంటి వాళ్ళ యొక్క ద్రవ్యాన్ని వేరే సెలకు కొడుక్కయ్యాவது ఇంకొకళ్ళకి సమర్పించడం అంటే ఏమిటి? వీళ్ళందరూ నా వాళ్ళు, నా ఆశ్రితులు, నా విషయంలో ప్రీతి కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి వీళ్ళ ద్రవ్యాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వడం అంటే ఎలా ఉంటుంది? మహిషి స్వేరత్తే పెరకు కొడుత్త మాత్రమిదే. మహిషి, పట్ట మహిషి, ఆవిడికి చెమట పోసింది. అదిగో ఆ చెమటని ఇంకొకళ్ళకి ఇవ్వడం అంటే, మహిషి స్వేదాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వడం అంటే ఆవిడికి ఆవిడ్ని ఆలింగనం చేసుకునే భాగ్యాన్ని కలుగజేయడం అట. ఆవిడెవరికి చెందినటువంటి ఆవిడ? మహారాజుకే చెందినటువంటి ఆవిడ. ఆలింగన భాగ్యం కూడా ఎవరికి ఉండాలి? కేవలం మహారాజుకు మాత్రమే. ఎందుకని? ఆ పట్ట మహిషి ఈ మహారాజుకే చెందినటువంటి ఆవిడ కనుక. అలా ఈవిడ ఆ మహిషి స్వేదం అంటే పట్ట మహిషి యొక్క స్వేదము ఇంకొకళ్ళకి చెందటము అంటే ఏమిటి అర్థం? మహారాజుది కాదండి, ఈవిడ ఇంకొకళ్ళకి చెందిన ఆవిడ అని అర్థం. అలా ఇక్కడ కూడా వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళ యొక్క ద్రవ్యం చేరితే నాకే చెందాలి అని భావించినటువంటి వాడు ఈయన. అవన్ తన్ పరికరత్తోడు కూడా ఇది కొండు తృప్తనాగైరుక్క ఇత్తైత్తాన్ కైకొండానాయిత్తు.
అవన్ ఎవరా? ఇంద్రుడు గారు. ఇంద్రుడు గారు ఏం చేస్తున్నట్ట? పరికరత్తోడు కూడా ఇడుకొండు తృప్తనాగ ఇరుక్క ఇత్తైత్తాన్ కైకొండానాయిత్తు. అవన్ తన పరికరత్తోడు కూడా ఉండండి ఒకసారి. ఇత్తైత్తాన్ కైకొండానాయిత్తు. ఆయనేమో తన యొక్క అనుచారులతోటి అందరితోటి సిద్ధంగా ఉన్నాడు దీన్ని, ఈ ఆహారాన్ని పొందడానికి, ఈ బలిని ఉంటే ఇప్పుడు ఇత్తైత్తాన్ కైకొండానాయిత్తు ఈయన స్వీకరించేశాడు దాన్ని. అవన్ క్రోధత్తాలే వర్షిప్పిక్కతొడంగినాన్. అంతే, ఇంద్రుడి గారి కోపం వచ్చింది, వర్షింప చేయడం మొదలు పెట్టాడు. వన్నమాల్వర ఇత్యాది అడైకొండు పాడ్పోక్కువాన్ ఒరువనన్నే நம்மபிமதம் பெத்தோமாகில் என் செய்தால் நல்லது என்னும் பொகட்டு போகாதே. நானாவான தாத்துக்களை உடைத்தாய் ஒருவரால் கணிசிக்க வண்ணாத பெரிய மலையை சுகுமாரமான கையை கொண்டு 7 நாள் ஒரு படியே தரித்து ஒரு பசுவின் மேலே யாதில் ஓரிடையன் மேலே యాదల్ ஒரு துளி విజాద పడి కాత్తదుం. ఏం చేశాడు? అడైకొండు పాడ్పోక్కువాన్ ఒరువనన్నే, కావాల్సిందేదో పొంది విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాడు కాదు ఈయన. నమ్మ అభిమతం పెత్తోమాగిల్ ఎన్ చేయదాల్ నల్లదు. నా అభిమతం నేను గనక పొందితే ఎన్ చేయదాల్ నల్లదు ఎన్ను పొగట్టు పోగాదే. ఏం చేసినా మీ ఇష్టం అండి, ఏమైనా చేసుకోండి, నాకు కావాల్సింది వాళ్ళు సమర్పించేశారు, ఆ తర్వాత మీ ఇష్టం అన్నట్టుగా విడిచిపెట్టకుండా నానావాన ధాతుక్കളై ఉడైతాయ్, నానా అనేక విధాలైన ధాతువులు కలిగినటువంటిది, ఎవ్వరి చేత కదిల్చడానికి వీలు కానటువంటి పెద్ద పర్వతాన్ని సుకుమారమైనటువంటి శ్రీహస్తంతో 7 రోజులు ఒకే రీతిగా ధరించి, ఒక్క పశువు మీద కాని, ఒక గొల్లాయన మీద, గోపాలకుడి మీద కాని ఒక్క తుళి వర్షపు బిందువు కూడా పడనట్లుగా కాపలా రక్షించాడు వాళ్ళందరినీ. అవనై నిరసిక్కలాయిరుక్కచ్చేదేయం. ఏమంటే ఇంత అపచారం తలపెట్టాడు కదా, ఇంతమంది గోవులకి, గోపాలకులకి, వీళ్ళందరూ కూడా తన ఆశ్రితులే కదా, తన వాళ్లే కదా. తన వాళ్ళ విషయంలో ఇంద్రుడు అంత గొప్ప అపచారాన్ని చేస్తే శిక్షించాలి కదా వెంటనే, అని శిక్షించలేదట. ఎంచేత అవనే నిరసిక్కలాయిరుక్కచ్చేదేయం, ఆయన్ని నిరసింప చెయ్యాలి ఇంద్రుడు గారిని, కానీ చేయలేదు. ఎందుకని? దేవ ప్రకృతి ఎవనై నలిగిరదు ఎన్ పసిగ్రాహత్తాలే செய்தானாகில்தானே கையோயுந்து విడుగిరాను. దేవ ప్రకృతి, దేవత స్వభావం కలిగినటువంటి ఈ ఇంద్రుడిని బాధించడం ఎందుకు? పాపం ఏమిటి, ఆయన పని చేయటంలో కూడా ఒక కారణం ఉన్నది కదా. ఏమిటి? ఆకలి కోపం. పసిగ్రాహత్తాలే செய்தானாகில், ఆకలి కోపంతో చేశాడంతే. తానే కైవోయుందు విడుగిరాన్, ఇదిగో వర్షం కురిపించి ఆ చేతికి నొప్పి పెడితే అతనే విడిచిపెడతాళ్లే అని ఆ ఇంద్రుడి విషయంలో ఏమీ నిరసించకుండా విడిచిపెట్టాట. అవ్వళవం రక్షవర్గత్తైనాం కడక్కిట్టు నోక్కుவோం. సరే, ఆ ఇంద్రుడు వర్షం కురిపించడం ఆపే వరకు కూడా మనమే మన రక్షవర్గాన్ని రక్షించుకుంటూ వెళ్దాం అని ఆందుశంసం కొండాడి వెత్తాన్. అలా తన యొక్క దయని చూపించినటువంటి వాడు ఆ కన్నపిరాను. நம் விபூதியை இவன் நோக்க வல்லன் இவன் கண்ணுடையன் எண்ணிரேயவனை தான் இங்குத்தை கிட்டது. நம் విభూతియై అవన్ ఇవన్ నోక్క వల్లన్, మన విభూతిని రక్షించగలిగినటువంటి వాడు. ఇవన్ కన్నుడయన్ ఎన్నిరేయవనై తాన్ ఇంగుత్తై కిట్టదు. ఇప్పటి ఇరుక్క చేదేயும் ఇవన్ கண் அரையர் செய்வதை செய்தான். நம் விபூதியை இவன் நோக்கவல்லன் இவன் కన్నుడయన్ ఎన్నిరే ఇవన్ తాన్ ఇంగుత్తై కిట్టదు. మన విభూతిని రక్షించగలడు ఈయన అని, ఈయన దృష్టి కలిగినటువంటి వాడు అని కదా. ఇవనై తాన్ ఇంగుత్తై కిట్టదు. సర్వేశ్వరుని ఆశ్రయించింది. ఇంద్రుడికి ఆ పరిపాలన ఎందుకు ఇచ్చాడు అంటే, ఈయన పరిపాలించే సామర్థ్యం కలిగినటువంటి వాడు అని ఇంద్రుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చాడు. ఇప్పటి ఇరుక్కచ్చేదేయం ఇవన్ కండరయ్యరు సేవదై చేదాను. అదిగో అరయ్యరు సేవదై చేదాను. ఇలా ఉన్నప్పటికీ కూడా అయినా కన్నరయ్య
కన్నరయ్యరు సేవదై చేదాను. అజ్ఞానులైనటువంటి వాళ్ళు చేసేటువంటి, కన్నం అంటే దయ్యం ఇరుచాడు, కన్నరయ్యర్ అంటే అంధాహ గుడ్డి వాళ్ళు చేసే కార్యాన్ని చేసినట్లు చేశాట. ఎవరు? ఇంద్రుడు. కృపారహితాశ్చ. అదిగో నా విభూతిని చక్కగా రక్షించగలడు, దయగలిగినటువంటి వాడు ఈయన అని ఈయనేమో స్వర్గానికి పరిపాలకుని చేశాడు ఇంద్రుడిని. కానీ ఇంద్రుడు ఏం చేశాడు? ఇవన్ కన్నరయ్యరు సేవదై చేదాను, అంధులు చేసేటువంటి కార్యాన్ని, కృపారహితులు చేసేటువంటి కార్యాన్ని చేశాడు. ఎవరు? ఈ ఇంద్రుడు. మన్నై ఇత్యాది వేండాయన్నాலும் దేవతాంతర భజనం తవిరాదు ఓరు ఊరళవన్నిక్కే. వేండ అన్నప్పటికీ కూడా దేవతాంతర భజనం తవిరాదారు ఓరు ఊరళవన్నిక్కే. ఇరుక్కిర జగత్తిల్ ఉళ్ళార విషయత్తిల్ చెయ్యం అవత్తై చొల్లుగిరదు. వేండ అని చెబితే దేవతాంతర భజనం తవిరాదారు ఓరూరళవన్నికే. దేవతాంతర భజనం కూడదు అని చెబితే, వేండ అని చెబితే విడిచిపెట్టారు వాళ్ళందరూ, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ. అలాంటి ఒక ఊరుని మాత్రమే రక్షించాడు అయినా కాదు. ఇరుక్కిర జగత్తిల్ ఉళ్ళారు విషయత్తిల్ చెయ్యుమవత్తై చొల్లుగిరదు. ఈ జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క విషయత్తిల్ చెయ్యుమవత్తై, ఈ జగత్తులో ఉన్న వాళ్ళ విషయంలో ఏం చేశాడో అది చెప్పబడుతున్నది ఈ పదంతో. అర్థిత్వాది నిరపేక్షమాగ ఇవత్తై ఉండాకి ప్రళయాది ఆపత్తు కల్వర ఇవై నోపడాద పడివైత్తిలే వైత్తు నోకి. ఇది సృష్టించాడు ఈ జగత్తుని మొత్తాన్ని. ఎవరైనా అర్థిస్తే సృష్టించాడా? స్వామి, నువ్వులా ప్రళయకాలంలో మమ్మల్ని నీ గర్భంలో ఉంచుకున్నావయ్యా, మాకు మళ్ళా ఒక దేహాన్ని ఇస్తేనే కదా మేము నిన్ను చేరుకునే మార్గముని ఎవరైనా అర్థించారా? ఎవ్వరూ అర్థించలేదు. అయినప్పటి అర్థిత్వా నిరపేక్షమాగా ఇవత్తై ఉండాకి, ఎవరూ కోరుకోకపోయినప్పటికీ కూడా వీటన్నిటినీ ఏది దయమాన మనాహ అన్నట్టుగా దయ కలిగినటువంటి స్వామి వీటిని సృష్టించి ప్రళయాది ఆపత్తు కల్వర, ప్రళయము మొదలైన ఆపత్తులు రాగా ఇవైనో ఉపడాదపడి వైత్తులే వైత్తు నోక్కి, ఇవన్నీ బాధపడకుండా ఉండేటట్లుగా తన గర్భంలో ఉంచుకొని రక్షించి ఉళ్ళే కిరన్ను మరైందు పోగవన్నాదు ఎన్ను పార్తు వెలినాడు కాణప్పురప్పడవిట్టు. ప్రళయాపద వచ్చినప్పుడు తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు. ఉళ్ళే కిరంద, ఆ గర్భంలోనే పడి ఉండి మరైందు పోగవన్నాదు, దాగి ఉండకూడదు అని వెలినాడు కాణపురప్పడవిట్టు, బయటికి కనపడేలాగా మళ్ళా తిరిగి వాటిని బయటికి కనపడేలా ప్రకాశింపచేసి బయటికి ఊమిసి, పిన్బు మహాబలి పోల్వార్ అపహరిక్క ఎల్లై నడందు మీట్టు కొడుతూ. ఆ తర్వాత మహాబలి లాంటి వాళ్ళు అలా సృష్టించాడు ఈ జగత్తుని. మళ్ళా తన గర్భంలో దాన్ని బయటికి అందరికీ కనపడేలాగా సృష్టించాడు. ఆ తర్వాత మళ్ళా మహాబలి లాంటి వాళ్ళు ఈ భూమిని అపహరించగా ఎల్లై నడందు మీట్టు కొడుతూ హద్దులన్నీ కొలుచుకొని తిరిగి తీసుకొని, పిన్బు అవాంతర ప్రళయం కొండ భూమి అయి మహావరాహమా ఎడుతుక్కొండు ఏరి. ఆ తర్వాత అవాంతర ప్రళయంతో మునిగిపోయినటువంటి భూమిని అవాంతర ప్రళయంలో మహావరాహ అవతారం ఎత్తి దానిని పైకి తీసి ఇవెల్లాం పిరాట్టి పడుక్కై పత్తాగయ్యాలే. ఇవన్నీ కూడా ఈ భూమి పిరాట్టికి సంబంధించినటువంటి అంశాలే. మొదట ప్రళయమనే ఆపత్తు వచ్చింది ఈ జగత్తుకి. అప్పుడు తన గర్భంలో ఉంచుకొని రక్షించాడు. ఆ తర్వాత అందులోనే ఉంచుకోకుండా మళ్ళా బయటికి వెళ్ళినాడు కానా అన్నట్టుగా బయటికి కనపడేలాగా సృష్టించాడు. ఆ తర్వాత మహాబలి లాంటి వాళ్ళు అపహరిస్తే దాన్ని మళ్ళా తిరిగి తీసుకొని త్రివిక్రమావతారం ఎత్తి ఎల్లలన్నీ నడుచుకున్నాడు. తర్వాత ఎల్లలన్నీ కొలుచుకున్నాడు. ఆ తర్వాత అవాంతర ప్రళయం వచ్చినప్పుడు మళ్ళా ఆ భూమి ఆ ప్రళయ జలాల్లో మునిగిపోయి ఉన్న సమయంలో మహావరాహం ఎత్తి దాన్ని పైకి తీశాడు. ఇవన్నీ కూడా పిరాట్టి పడుక్కై పత్తాగయ్యాలే అవళుక్కు ప్రేమాగచ్చైదు అవనోడే సంశ్లేషిత ఆశ్చర్యమాన చేష్టితంగళై. ఇవన్నీ కూడా భూమి పిరాట్టికి సంబంధించినటువంటి చేష్టితాలే, అంశాలే కావటం చేత అవళకు ప్రియమాగచ్చైదు, ఆవిడికి ఎంతో ఇష్టం కలిగేటట్లుగా చేసి ఆవిడతోటి కలిసినటువంటి సంశ్లేషించినటువంటి ఆశ్చర్యకరమైన చేష్టితాలని మనంద అంటే సంశ్లేషిత కలిసినటువంటి ఎన్నుం దోరుం
அவனுடைய ரக்ஷணத்திலும் பரப்புண்டாகாதே இவருடைய பாரிப்பு. அவனுடைய ரక్షణத்திலும் పరప్పు ఉండు ఆగాదే ఇవరుడయ పారిప్పు. ఆయన రక్షణ విషయంలో పరప్పు ఉండాగాదే అంటే ఎలా ఏమని ఒక్క నిమిషం. ரக்ஷணத்துக்கு உருப்பான வியாபாரம் அநேகமானா போலே అవత్తై పత్తి ఒరుగిర ఇవర్ పారిప్పుం అనేకం ఎన్నపడి. ఆయన రక్షణ చేసిన విధానాలు అనేకం, అలానే అవత్తై పత్తి ఒరుగిర ఇవర్ పారిప్పుం అనేకం. ఆ రక్షణ విధానాలని చూడటం కూడా ఈయన అనేక రీతులుగా చూస్తూ ఉంటారు ఆళ్వార్లు. అందుకని ఎన్న మాట్టారు ఎన్నాదిరుక్క మాట్టారు భావించచ్చు, భావించలేకపోవచ్చు. రక్షణத்துக்கு அவன் செமைந்தா போலே காணும் அழைகைக்கு இவர் செமைந்தபடி. కాణుం అజిగైక్కు. రక్షణ విషయంలో రక్షణ ఆయనకి సరిపోతుంది, ఆ రక్షణని చూసి ఈయన నీరైపోవటానికి ఈయన సరిపోతారనమాట. ఇది వాళ్ళిద్దరి యొక్క సంబంధం. రక్షణత్తుకు ఎన్న మాట్టారు ఎన్నాదిరుక్క మాట్టారు భావించచ్చు, భావించలేకపోవచ్చు. అంటే ఆయనేమో రక్షణ విషయంలో ఆయన యొక్క వైశాల్యం ఎంతో, ఎన్ని విధాలుగా భావించి ఆయన రక్షిస్తాడో, ఆయన రక్షించిన విధానాలు కూడా ఈయన అన్ని విధాలుగా భావిస్తారు ఆళ్వారు. సరే ఎన్నమాటారు భావించచ్చు, భావించలేకపోవచ్చు. ఆయన రక్షణ చెయ్యాలంటే ఆయనలా తగినవాడు, ఆయన చేసిన అవన్నీ సేవించి, ఆయన చేసిన రక్షణలన్నీ సేవించి వీరు నీరైపోవటానికి వీరు సరిపోతారు అని ఎన్నెంజు ఇత్తై అనుసంధిస్తే నాట్టారు ఉండు ఉడుத்த కాలం పోక్క నిన్నారుగలిరే. అదిగో ఎన్నెంజు ఇత్తై అనుసంధిస్తే, దీన్ని అనుసంధించే నాట్టారు ఉండు ఉడుత్తు కాలం పోక్క నిన్నారుగలిరే. లోకంలో ఉన్న వాళ్ళు ఈ విషయాలన్నీ భావించి కూడా అదిగో ఏ చలనము లేనట్టుగా హాయిగా తింటున్నారు, తిరుగుతున్నారు, కాలాన్ని గడిపేస్తూ ఉన్నారయ్యా. కానీ ఎన్నెంజు నా మనస్సు ఎలా ఉందో తెలుసా? ఎరివాయ్ మెజుగొక్కుం అగ్ని సకాసత్తిల్ మెజుగుపోలే ఉరుగా నిన్నదు. అగ్ని సమీపంలో పెట్టినటువంటి మైనల్లాగా నీరైపోతూ ఉన్నదయ్యా. నిందే అదొరుగాలే ఉరుగుదల్ కరిదల్ చెయ్యుమిరే. ఇది ఉరిగిన పడియేరా నిన్నదు. అది ఒరుగాలే, అది ఒక్కసారే ఉరుగుదల్ కరిదల్ చెయ్యుమిరే. అది ఉరుగుదల్ ఒక్కసారే కరిగిపోతుంది. కరిదల్ చెయ్యుమిరే, ఉరుగుదల్ కరిదల్ చెయ్యుమిరే. ఇది ఉరిగిన పడియే రా నిన్నది. అదిగో అది ఒకసారి కరుగుతుంది, ఆ తర్వాత అలానే మళ్ళా కాసేపు గడ్డ కట్టచ్చు. కానీ ఇప్పుడు నా మనసు ఎలా ఉన్నది? ఒక్క నిమిషం అన్నయ్య గారు వస్తుంది. ఇది ఉరిగిన పడియే రా నిన్నదు. ఇది ఇంకా కరగటమే తప్ప గట్టిపడటం అనేటువంటిది లేనట్లుగా అలానే కరిగిపోయే ఉన్నది నా మనసు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. உன் சகல சேச்சிதங்களையும் காண விடாயிப்பட்டனான் నినైక్కవం క్షమనాగిరిలేను. ఈ యొక్క సకల చేసితాలన్నీ సేవించి విడాయిప్పట్టనాన్, ఇదిగో గొప్ప ఆర్తితో ఉన్నటువంటి నేను నినైక్కవం క్షమనాగిరిలే, ఆ చేష్టితాలను భావించేటువంటి స్థితి కూడా లేదయ్యా నాకు అన్నారట ఆళ్వారు. ప్రణయాపత్తిల్ జగత్తై రక్షిత్తా పోలే అనుసంధిక్క వల్లే నాంబడి పన్ని అన్నై రక్షిక్క వేణుం ఎన్గిరారు. సరే ఈ మాట అన్నారు కదా ఆళ్వారు. ఉన్ సకల చేష్టితంగళయ్యం కాణ విడాయిప్పట్టన, అన్ని యొక్క అన్ని చేష్టితాలని చూడటం వల్ల ఆర్తి కలిగి ఉన్నటువంటి నేను వాటిని భావించడానికి కూడా సమర్థుడిగా లేను అని. కానీ సరే ఆళ్వారే మీకు ఏం కావాలి ఇప్పుడు అని అడిగాట సర్వేశ్వరుడు. అడిగితే ప్రళయాపత్తి జగత్తై రక్షిత్తా పోలే, ప్రళయం అనే ఆపద వచ్చినప్పుడు జగత్తుని ఎలా రక్షించావో అలా రక్షించినట్లుగా నేను కూడా సంసారం అనే సముద్రంలో మునిగి ఉన్నానయ్యా. నేను కూడా సంసారం అనే ప్రళయంలో మునిగి ఉన్నా కాబట్టి నన్ను రక్షించు. అంతేకాదు ఇంకొకటి కార్యం చేయాలి. ఏంటో తెలుసా? అది అనుసంధిక్కవల్లే నాంబడి పన్ని, యొక్క చేష్టితాలని నేను నీరైపోకుండా శైథిల్యావస్థని పొందకుండా అనుసంధించగలిగేటట్లుగా
చేసి నన్ను రక్షించవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. நின்னவாறும் இருந்தவாறும் கிடந்தவாறும் நினைப்பரியனா என்னலா உருவாய் அருவாய நின் மாயங்கள் நின்று 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 மாயங்கள் நின்று நின்று நினைக்கின்றேன் உன்னை அங்கனா எங்கன நினைகிற்பன் பாவியேற்கு ஒன்னு நன்குரையாம் நன்குரையாய் உலகமுண்டவன் சுடரே. நின்றவாறும் இருந்தவாறும் கிடந்தவாறு நினைப்பரியனா வந்தலா உருவாய் அருவாய நின் மாயங்கள் நின்று நின்று நினைக்கின்றேன் உன்னை அங்கன நினைகிற்பன் பாவியேற்கு ஒன்று நன்குரையாய் உலகமுண்டவன் சுடரே. వన్ చూడరే ప్రతిపదార్థం. నింద్రవారుం నిలచిన విధమును, ఇరుందవారుం కూర్చున్న విధమును, కిడందవారుం పవడించిన విధాన్ని, నినైప్పు తలచుటకు అరియన అశక్యంబులై ఉన్నాయి. ఒండ్రు ఒకటి, అలా కాని, ఉరువాయ్ అనేకములైన, ఒకటి కాని అంటే అనేకములైనటువంటి, ఉరువాయ్ ప్రకారములు కలిగినటువంటి వాడై, అరువాయ నేత్రములకు గోచరంబులు అయినటువంటి, నిన్మాయంగల్ నిన్ను నిన్ను నీ యొక్క ఆశ్చర్య చేష్టితాలను కష్టపడి నినైక్కిందేన్ ధ్యానిస్తూ ఉన్నాను. ఉన్న యంగనం నినైగిర్పన్ నిన్ను ఏ విధంగా ధ్యానం చేయగలనయ్యా. పావియేర్కు ఉలగం ఉన్న వను చుడరే ఒన్ను. పావియేర్కు అంటే పాపి అయిన నాకు, ఉలగం ఉన్న లోకములను ఆరగించినటువంటి, వన్ చుడరే అతి ఉజ్వలుడా, ఒన్రు ఒక నన్గు ఉరయాయ్ మంచి ఉపాయాన్ని చెప్పవయ్యా అంటున్నారు ఆళ్వారు ఈ పాసురంలో. తాత్పర్యం చూస్తే క్లియర్ గా ఉంటుంది, ప్రతిపదార్థంలో తెలియకపోయినా. యశోదాదేవి ఇక్కడ ఏంటి, నిందవారుం ఇరుందవారుం కిడందవారుం నినైప్పరియన. అదే నువ్వు నిల్చున్న విధానం కానీ, కూర్చున్న విధానం కానీ, శయనించినటువంటి విధానం కానీ భావించడానికి కూడా నాకు సాధ్యం కావటం లేదయ్యా. వందలా ఉరువాయ్ అరువాయ నిన్ మాయంగల్, ఏదో ఒకటా రెండా అన్ని విధానాలని నేను భావించటం కూడా సాధ్యం కావటం లేదయ్యా ఆ నీ యొక్క మాయా చేష్టితాలన్నీ. యశోదాదేవి గృహంలో ఉన్నంత వరకు కూడా పడుకొని ఉంటాడట. ఆమె ఆ తర్వాత వీధిలోకి వెళ్ళింది అనుకోండి, లేచి తిరుగుతాడు. ఆమె వస్తున్నది అనే చప్పుడు వినగానే కూర్చుంటాట. దగ్గరకు వచ్చిందనుకోండి పడుకుంటాట. ఇలా నువ్వు చేసినటువంటి ఈ వ్యాపారాలు నాకు తలుచుకోవటానికి కూడా మిక్కిలి ఆశ్చర్యకరాలుగా ఉన్నాయ్యా. నా బుద్ధికి గోచరం కావటం లేదు ఈ చేష్టితాలన్నీ. అనంతాలు నువ్వు చేసినటువంటి చేష్టితాలు. అలాంటి నీ ఆశ్చర్య చేష్టితాలని నేను తెలుసుకునేటట్లుగా ఒక ఉపాయాన్ని నాకు నేర్పించవయ్యా అంటున్నారు. అంటే నిందవారుం ఇరుందవారుం కిడందవారుం అంటే ఏమిటట, యశోదాదేవి గృహంలో ఉన్నంత వరకు కూడా పవళించి ఉంటాడు. ఆ తర్వాత ఆమె వీధిలోకి వెళ్ళినప్పుడు లేచి తిరుగుతూ ఉంటాడు. ఆమె వస్తున్నటువంటి చప్పుడు విన్నప్పుడు కూర్చుంటాట. ఆమె దగ్గరగా రాగానే పడుకుండిపోతాడు. ఇది నువ్వు ఇలాంటి చేష్టితాలన్నీ చేసావు కదా, ఇది నేను భావించడానికి కూడా సాధ్యం కావటం లేదయ్యా. ఎలా నేను వీటిని అనుభవించాలో నేను తెలుసుకునేటట్లుగా ఒక ఉపాయాన్ని నాకు నేర్పించవయ్యా అన్నట్ట అని అడుగుతున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ஆராயிரப்படி நின்னவாறும் ராமகிருஷ்ண அவதாரங்களில் நின்னு அருளுகை தொடக்கமாய் உண்டான சேஷ்டிதங்களையும் மத்தும் நினைக்க அறியவாய்
அநேக பிரகாரமாய் எனக்கு தோத்தாதிருக்கிற உன்னுடைய ఆశ్చర్యமான చేసితంగளையும் రామకృష్ణాది అవతారాలలో వేంచేసి నువ్వు అనుగ్రహించినటువంటి అనేక అనేక చేసితాలని మత్తు మిగతా నినైక అరియవాయ్ భావించడానికి కూడా దుర్లభమైనటువంటి అనేక ప్రకారాలని ఎనకు తోత్తాదిరుక్కిరా నాకు తోత్తాదిరుక్కిర ఉన్నడే నాకు భావించడానికి కూడా సాధ్యం కాకుండా ఉన్నటువంటి నీ యొక్క ఆశ్చర్యకరమైన చేసితాలని నేనై కుంబడి నిన్ను నిన్నారాయా నిన్నే భావించేటట్లుగా ఉండి ఉండి ఆరాయాన్ని నేను ఆలోచిస్తున్నానయ్యా ఉన్నయ్యంగా నేనైపన్ నిన్నే రీతిగా భావించను ప్రళయத்தில் జగత్తుకు వంద ఆపత్తై నీకి ఉజ్వలనానని ఉన్నుடைய குணப்பிரசங்கத்திலே சிதிலனாகை கீழான பாபத்தை பண்ணின என்னுடைய செய்தில்யம் போய் நான் தரிப்பது ஒரு నల్విరగు సొల్ల వేణుం ఎన్గిరారు. ప్రళయంలో జగత్తుకు కలిగినటువంటి ఆపదను తొలగించి నా దాన్ని నేను నా జగత్తుని నేను రక్షించుకోగలిగాను కదా అని ఒక తేజస్సు, ఆ ప్రకాశం కలిగినటువంటి నువ్వు, అలాంటి ప్రకాశంతో ఉన్నవాడివి నువ్వు. నీ యొక్క గుణ ప్రసంగం రాగానే శైథిల్యాన్ని పొందటానికి తగినటువంటి పాపాన్ని చేసినటువంటి నేను నా యొక్క శైథిల్యం పోయేటట్లుగా నాను ధరిప్పది ఒక నల్విరగు, నేను ధరించి ఉండేలాగా ఒక మంచి ఉపాయాన్ని నాకు చెప్పవయ్యా అంటున్నారు ఆడవాళ్ళు ఈ పాసురంలో. పన్నీరాయర్పడి అనంతరం స్థితి ఆసన சேனாதி வியாபாரங்களு உருப்படிப்பட நினைக்கலா இருக்கிறதில்லை. நான் நினைக்க வல்ல நாம் பிரகாரம் அருளி செய்ய வேணும் என்கிறார். ఏమయ్యా నీ స్థితి ఆసనం శయనం, స్థితి అంటే నిలవడం, నిండవారం అన్నమాట. ఆసనం అంటే కూర్చున్నది, నిండవారం ఇరుందవారం కిడందవారం అన్నారు కదా. స్థితి అంటే నిండవారం, ఆసనం అంటే ఇరుందవారం, శయనము అంటే కిడందవారం. ఈ వ్యాపారాలన్నీ కూడా ఉరుపడిప్పడ నినైక్కలా ఇరుక్కిరదిల్లై, ఏ రీతిగా చూసినా భావించడానికి సాధ్యం కావటం లేదయ్యా. నా నినైక్క వల్లనాం ప్రకారం అరుడి చెయ్యవేను, నేను వాటిని భావించేటట్లుగా నా విషయంలో నువ్వు అనుగ్రహాన్ని చూపించాలయ్యా అంటున్నారట ఆడవాళ్ళు. ఎలానట? ఆడవాళ్ళు నిండవారు ఇరుందవారు కిడందవారం అంటే ఏముందండి, నుంచున్న ప్రకారము, కూర్చున్న ప్రకారము, శయనించిన ప్రకారం, ఈ మూడే కదా. ఏమి నీ యొక్క విధానాలు ఇన్ని అని నినైప్పు అరియనా అంటున్నారేమిటి? ఈ మూడే కదా ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి స్థితులు అంటే. అలా కాదట, భగవంతుడికి ఉన్నటువంటి స్వరూపాలు భగవంతుడు ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా వేయించేసి ఉంటాడు. పార, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని ఇలా 5 చోట్ల 5 రూపాలతోటి ఉంటాడు పరమాత్మ. పరస్వరూపం ఎలా ఉంటాడట? తన స్వరూపాన్ని అంటే పరమపదంలో ఎలా ఉంటాడు ఆయన? తన స్వరూపాన్ని తానే చింతిస్తూ ఉంటాడట, తనను తానే ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడట, తన గుణాలనే భావిస్తూ ఉంటాడట. అలా ఉండేటువంటి వాడు పరమపదంలో ఉండేటువంటి వాడు. వ్యూహంలో ఎలా ఉంటాడట? సర్వేశ్వరుడు అంటే వాసుదేవ, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ అని 4 రూపాలతోటి ఉంటాడు. ఆ 4 కూడా ఒక్కొక్క రూపంతో మళ్ళా 3 విభాగాలు అన్నట్టుగా మొత్తం 4 3 12. అదే కేశవాది 12 నామాలు అన్నట్టు ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అని 12 నామాలు అనుసంధానం చేస్తాం కదా. అలాంటి 12 భేదాలు కలిగి ఉంటాడట వ్యూహంలో. ఇకపోతే విభవ అంతర్యామి, అంతర్యామిగా ఎలా ఉంటాడు పరమాత్మ? అందరి హృదయాలలోనూ ఉంటాడట. యోగుల యొక్క హృదయాలు అంటే ధ్యానం చేసే వాళ్ళ యొక్క హృదయాల్లో కూడా వేయించేసి ఉంటాడట పరమాత్మ. అది అంతర్యామిత్వం. ఆ తర్వాత విభవావతారాలు, రామావతారం, కృష్ణావతారం, వరాహావతారం, ఇంకా ఇలానే నృసింహావతారం, ఇవన్నీ విభవావతారాలే కదా. ఇంకా ఇవి కాకుండా ఆవేశావతారాలని చెప్తారు కొన్నిటిని. వ్యాసావతారమని, బుద్ధావతారమని, పరశురామావతారమని, కార్తవీర్యార్జున అవతారమని, బలరామావతారమని, ఇవన్నీ కూడా ఆవేశావతారాలు. ఆవేశావతారాల్లో కూడా 2 రకాలు.
స్వరూపావేశాలు, శక్తి ఆవేశాలు అని. అలా అది విభవావతారాలు. ఇకపోతే మిగిలింది అర్చాస్వరూపం. అర్చాస్వరూపంలో నిన్నదు, ఇరుందదు, కిడందదు, నడందదు, పరందదు, ఇలా ఇన్ని రూపాలుగా ఉంటాడు. నిందదు అంటే నిల్చున్నటువంటి స్థితి, ఇరుందదు కూర్చున్నటువంటి స్థితి, కిడందదు శయనించినటువంటి స్థితి, నడందదు నడుస్తూ ఉన్నటువంటి స్థితి, పరందదు వ్యాపించినటువంటి స్థితి అని ఇలా ఉంటాడు కదా. ఎక్కడెక్కడ ఉంటాడు? మలైమేల్, నిలైమేల్, జలత్తిన్మేల్, కాడులే ఇరుక్కిన దివ్యదేశాలు. ఎలా దివ్యదేశాల్లో వేయించేసి ఉంటాడా పరమాత్మ అర్చాస్వరూపుడుగా? కొన్ని దివ్యదేశాలు పర్వతం మీద ఉంటాయి, కొన్ని నేల మీద ఉంటాయి, కొన్ని నీళ్లలో ఉంటాయి, కొన్ని అడవిలో ఉంటాయి. ఇలా ఉన్నటువంటి దివ్యదేశాల్లో వేయించేసి ఉంటాడు ఆయన. ఇంకా కొన్ని చోట్లే జలమే దివ్యదేశం, కొన్ని చోట్ల అడవే దివ్యదేశం. ఇలా అర్చాస్వరూపుడుగా వేయించేసి ఉంటాడు పరమాత్మ. అయితే అర్చాస్వరూపంగా నిందవారం, ఇరుందవారం, కిరందవారం అన్నారు కదా. నింద్రవారం కొన్ని చోట్ల ఉత్తర దిక్కుకు చూస్తూ ఉంటాట, కొన్ని చోట్ల దక్షిణ దిక్కుకు చూస్తూ ఉంటాట, కొన్ని చోట్ల తూర్పు ముఖంగా వేయించేసి ఉంటాడు, కొన్ని చోట్ల పడమట దిక్కుకు వేయించేసి ఉంటాడు, పడమట దిక్కును చూస్తూ ఉంటాడు. అది నిన్నటువంటి నిందవారం అంటే నిలుచని ఉన్నటువంటి ప్రకారం. ఆ తర్వాత ఇరుందవారం అంటే కూర్చొని ఉంటాడు. కొన్ని చోట్ల ఒక కాలు కిందకు చాపి ఒక కాలుని పైకి మడుచుకొని కూర్చొని ఉంటాడు, కొన్ని చోట్ల రెండు కాళ్ళు కిందకి చాపుకొని కూర్చొని ఉంటాడు, కొన్ని చోట్ల కూర్చొని అభయహస్తాన్ని ఇస్తూ ఉంటాడు, అభయహస్తాన్ని చూపిస్తూ ఉంటాడు, కొన్ని చోట్ల వరదహస్తాన్ని చూపిస్తూ ఉంటాడు, కొన్ని చోట్ల ఇదిగో ఈ పాదాన్ని ఆశ్రయించండర్రా అని చూపిస్తూ ఉంటాడు. ఇలా పెట్టినటువంటివి అలా ఈ శ్రీహస్తాన్ని పైకి పెట్టి కిందకి పెట్టి మనకు అభయాన్ని ఇస్తున్నట్లుగా ఉండేటువంటి రూపాలు కదా కూర్చున్నటువంటి స్థితిలో అవి కొన్ని. అలానే శయనం అన్నారనుకోండి, కిరందవారం అంటే భుజంగ శయనం, బాలశయనం, మాణిక్య శయనం, వీరశయనం, దర్భశయనం, ఇలా ఇన్నెన్ని ప్రకారాలుగా ఉంటాడు కనుకనే పరమాత్మ నిందవారం, ఇరుందవారం, కిడందవారం అని ఆడవాళ్ళు నినైపు అరియనమన్నలాయ్. నువ్వు ఇలా కూర్చొని ఉంటావు, నువ్వు నుంచున్నటువంటి స్థితి, నువ్వు కూర్చున్నటువంటి స్థితి, నువ్వు శయనించినటువంటి స్థితి, ఇవన్నీ భావించడానికి నాకు చాలా దుర్లభంగా నినైపు అరియనవన్నల ఎంత దుర్లభంగా అనిపిస్తుంది. ఇన్ని రూపాలు ఏముందండి మనకు అనిపిస్తుంది, ఏముంది కూర్చుంటాడు, నుంచుంటాడు, కూర్చుంటాడు, శయనిస్తాడు, ఇంతే కదా. కాదు కాదు, కొన్ని చోట్ల శయనించాడు అనుకోండి, ఆ శయనించినటువంటి సౌందర్యం సేవించినటువంటి వాళ్ళు కూడా మోహపడేటట్టుగా ఉంటాడు. కొన్ని చోట్ల నిల్చున్నటువంటి విధానంలోనే ఆ నేత్ర సౌందర్యము, ఆ తిరుముఖ మండల సౌందర్యము, ఇలా కరుణ ప్రవహించేటువంటి ఆ నేత్రాలు, అలా ఉండేటువంటి ఆ రూపాలన్నీ కూడా ఎన్ని రకాల భావాలను ప్రకటిస్తూ ఉంటాడు. అలాంటి అవన్నీ కూడా ఆ రూపాలన్నీ కూడా నినైపు అరియన భావించడమే నాకు చాలా దుర్లభంగా ఉన్నదయ్యా అని నా నినైక్క వల్ల నా ప్రకారం అరుడిచ్చయ్య వేణుం ఎంగిరారు. కాబట్టి ఇవన్నీ కూడా నేను భావించేటువంటి స్థితిని నాకు అనుగ్రహించవయ్యా అని అడుగుతున్నారు ఆళ్వార్లు. ఎక్కడ? తిరువూరగం. ఇప్పుడు మనం పన్నీరాయరపడిలో ఉన్నామండి. తిరువూరగం, తిరుప్పాడగం, తిరువెక్కాయవత్తిలే నిన్నపడియం, ఇరుందపడియం, కిడందపడియం. తిరువూరగంలో నింద ప్రకారం, తిరుప్పాడగంలో ఇరుంద ప్రకారం, తిరువెక్కాలో కిడందపడియం. అప్పడి అంటే కొన్ని చోట్ల నిలబడి, కొన్ని చోట్ల కూర్చొని, కొన్ని చోట్ల చేయనించి. అప్పడి ఆశ్రిత హృదయంగలిలే తిష్టన్ ఎన్నుం. అది ఆశ్రితుల హృదయాల్లో ఉంటాడు. ఇది ఎక్కడ? అంతర్యామిగా తిష్టన్ ఉన్నాడు అని, ఆస్తే ఎన్నుం ఆస్తే కూర్చున్నాడు అని, చేతే ఎన్నుం చేయనించాడు అని, ప్రమాణ ప్రసిద్ధమాంబడి ఒత్తిత్తపడి ఆగోమాం ప్రమాణ ప్రసిద్ధమయ్యేటట్లుగా ఉన్నటువంటి ప్రకారాలు నినైక్కు అరివాయిరా నిన్ననా. ఇవన్నీ కూడా నేను భావించడానికి చాలా కష్టంగా ఉన్నదయ్యా స్వామి. ఇప్పటి ఒరుపడి అల్లాదా ఆకారత్తై ఉడయ్యవనాయ్ ఎనక్కు అనుభవిక్కైకు ఉరుత్తు ఎరియాదా ఉన్నుடைய ఆశ్చర్య చేష్టితంగళానవత్తే. ఇప్పటి ఈ రీతిగా ఉరుపడి అల్లాద ఒక రీతిగా కాకుండా ఆకారత్తైవడయ్యవనాయ్ ఒక రీతిగా లేవు, ఇవన్నీ అనేక రీతులుగా ఉన్నటువంటి వీటిని
ఎనక్కు అనుభవిక్కైకు ఉరుత్తు ఎరియాదా. అదిగో నిన్ను అనుభవించడానికి ఉపాయం తెలియనట్టుగా ఉన్నుడయ ఆశ్చర్య చేష్టితంగా నవత్తై యొక్క ఆశ్చర్యకర చేష్టితాలన్నింటినీ కూడా శిథిలమాన నెంజై శైథిల్యందోరుం నిన్ను నిన్ను వరుత్తి. శిథిలమాన నెంజై, ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి శైథిల్యాన్ని పొందిన మనస్సుని శైథిల్యందోరుం నిన్ను నిన్ను, ఆ శైథిల్యం ప్రతిసారి కూడా నిన్ను నిన్ను వరుత్తి, అది భావించి భావించి కష్టపడి ముట్టనెనైక్కప్పారా నిన్నే అనుభవించలేకపోతూ ఉన్నానయ్యా. ముట్టనెనైక ధరించి ఉండాలని చూస్తూ ఉన్నా, కానీ నా మనసు శైథిల్యాన్ని పొందటం వల్ల నేను ధరించి ఉండలేకపోతున్నాను. శైథిల్యావహతే స్థితనాన ఉన్నై ఎంగనే ఒరుప్పడిపడనెనైక్కవల్లేనావే. శైథిల్యాలని కలుగ చేసేటువంటి శైథిల్యాలని ఎదుటి వాళ్ళు శైథిల్యావస్థని పొందేటట్టుగా చేష్టితాలు కలిగినటువంటి వాడివి నువ్వు. అలాంటి నిన్ను ఏ రీతిగా ఒరుపడిప్పడనెనైక్కవల్లేనావేను, ఇలా ఉంటావు నువ్వు అని, నీ యొక్క కూర్చున్న రూపం ఇది, నిల్చున్న రూపం ఇదని ఒక రకమా ఎన్ని రకాలు చెప్పుకున్నావు ఇప్పుడు మనం. అవన్నీ కూడా నేను నినైక్కవల్లేనావే, నేను భావించలేకపోతున్నానయ్యా. స్థిరచింతై పన్నమాట్టాద పాపత్తై ఉడయ్యేనానయనక్కు. స్థిరంగా చింతన చేయడానికి భావించడానికి అవకాశం లేనట్లుగా పాపాన్ని చేసినటువంటి నాకు ప్రళయాపత్తిలే అడిగిర జగత్తై అముదు செய்து నోక్కి అతి ఉజ్వలనాన అవనే. ప్రళయమనే ఆపత్తులో అజిగిర జగత్తై నశించినటువంటి మునిగిపోయినటువంటి జగత్తును అముదు செய்து నోక్కి అతి ఉజ్వలనానవనే, ఆ జగత్తుని ఏం చేసావు, ప్రళయాపత్తిలో ఉన్న ఆ జగత్తుని నీ గర్భంలో ఉంచుకొని, అముదు చేయదంటే ఆరగించి, అంటే నీ గర్భంలో ఉంచుకొని రక్షించి అతి ఉజ్వలనాన అవనే మిక్కిలి ప్రకాశమైన స్వరూపము కలవాడా. శైథిల్య ఆర్నవత్తిల్ అజుందాదపడి స్థితోస్మి ఎన్నుంబడియాగా అద్వితీయమాయురుప్పదు వరు విలక్షణ ఉపాయం అరుళిచ్చయ్యవేణుం. శైథిల్యమనే ఆ సముద్రంలో నేను మునిగిపోనట్లుగా స్థితోస్మి, నేను స్థిరంగా ఉన్నాను, స్థిరమైనటువంటి వాణ్ణి అనుకునేటట్లుగా, అద్వితీయమైనటువంటిది, అబ్బా ఇంతకంటే గొప్ప ఉపాయం ఇంకొకటి లేదు అనేటట్లుగా ఉన్న విలక్షణమైన ఉపాయాన్ని నాకు చెప్పవయ్యా. నిండవారుం ఇరుందవారుం కిడందవారుం ఎన్ను కృష్ణావతారత్తిలే తొట్టిలుక్కుళ్ళే నిన్ను నిండు ఇరుందు కిడందపడి అయ్యం సొల్లువారు. ఆయన నిన్నవారుం ఇరుందవారుం కిడందవారుం ఎన్ను అంటే అప్పుడప్పుడే ఉయ్యాల్లో పడుకోనున్నటువంటి శిశువు కృష్ణావతారంలో దీన్ని సమన్వయం చేసుకోవడం అంటే, ఉయ్యాల్లో ఉన్నాడు, నిండవారు పడుకుని ఉన్నాడు కదా, ఇంకా చంటి బిడ్డ కదా, లేచి నిలబడాలని ప్రయత్నం చేస్తాట. నిలబడటం సాధ్యం కాక ఆమెను కూలబడిపోతాడట. ఆ కూర్చోవటం కూడా ఎక్కువసేపు కూర్చోలేక మళ్ళా పడుకుండిపోతాడట. అది నిండవారుం ఇరుందవారుం కిడందవారుం. మొదట నిల్చోవడానికి చేసేటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో సాఫల్యాన్ని పొందలేక కూలబడటం, కూర్చోవటం, అది ఆ కూర్చోవటం కూడా చిన్న బిడ్డ కదండి, శైశవం కదా, అంటే పడుకుండిపోతాడు. అది నిండవారుం ఇరుందవారుం కిడందవారుం ఎందు కృష్ణావతారత్తిలే తొట్టిలుక్కుళ్ళే. ఆ ఉయ్యాల తొట్టిలో ఉన్నటువంటి నిండు ఇరుందు కిరందపడి అయ్యం సొల్లువారు, నిల్చొని కూర్చొని క్షయించినటువంటి ప్రకారాన్ని చెప్తున్నారు ఈ పాసురంలో. 7 వ్యాఖ్యానం. నింద ఇత్యాది ఎవరి విషయத்தில் படுகிற பாடெல்லாம் நமக்கு ఇతర విషయంగళిలే అనుభవ సిద్ధమిరే. ఆళ్వారు ఏమండి, ఒక్క పరమాత్మని భావించడానికి కూర్చున్నాడు, నుంచున్నాడు, పడుకున్నాడు, ఇంతే కదండి. ఏమిటి ఇంతే అండి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎలా కూర్చున్నాడు, ఎలా నిల్చున్నాడు, ఎలా శయనించాడు, కూర్చున్నప్పుడు ఏ దిక్కుకున్నాడు, శయనించినప్పుడు ఎలా ఉన్నాడు, ఎన్నెన్ని విషయాలండి అనుభవించాలంటే. ఏముందండి పరమాత్మ విషయంలో, అంత అనుభవించడానికి ఏమున్నది కనుక. మళ్ళాంటి వాళ్ళకైతే సంసారంలో ఎన్నెన్ని విషయాలు. ఎవరి ఇవ్విషయத்தில் పడుగిన పాడెల్లాం. ఇదిగో ఆళ్వారు ఈ విషయంలో పడేటువంటి పాటంతా కూడా నమక్కు ఇతర విషయంగళిలే అనుభవ సిద్ధమిరే. మనకి ఇతర విషయాల్లో అనుభవ సిద్ధమే కదా. మనకి ఎన్నెన్ని విషయాలు,
అది అసలు ఆ రీతిగా ఆలోచించచ్చా ఆలోచించకూడదా అనే తారతమ్యం కూడా తెలియదు. ఒక చిన్న విషయాన్ని ఎన్ని రీతులుగా ఆలోచిస్తాం, ఎన్ని కోణాల్లో ఆలోచిస్తాం, ఎన్ని అనుభవాలను చెప్తాం మనం. ఇదిగో అదే స్థితి ఆడవాళ్ళకి భగవంతుడి యొక్క స్థితిలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో మనకి సంసార విషయంలో అలాంటి పాటలు ఇవన్నీ. కాబట్టి అనుభవం ఇవర్ ఇవ్విషయத்தில் పడుగిற పాడల్లా సర్వేశ్వరుడి విషయంలో ఆళ్వారు పడే పాట అంతా కూడా మనకి ఇతర విషయాల్లో అనుభవ సిద్ధమే కదా. అది ఇవ్విషయத்தில் జిన్నికే ఒడిగిర విత్తనై. అయితే మనకి ఈ సర్వేశ్వరుడి విషయంలో ఏ ఒక్క అనుభవం కూడా ఉండదు, ఇతర విషయాల్లో మాత్రం ఎన్నెన్ని అనుభవాలు. వడక్కు నిన్ను అదే ఎలా ఉంటుందండి, ఇలా భగవంతుడు నిండవారు ఇరుందవారు కిరందవారు అని చాలా ఆయన నిల్చొని ఉన్న ప్రకారము, కూర్చొని ఉన్న ప్రకారము, శయనించినటువంటి ప్రకారము అని చెబుతున్నారు కదా. ఎన్ని విధాలుగా ఆడవారు ఇంతలా అనుభవిస్తున్నారు ఏమిటండి అంటే, మనకి ఇతర విషయాల్లో కలిగేటువంటి భావాలు భగవంతుడి విషయంలో కలగవండి. కానీ భగవంతుడు అంటే ఎలాంటి వాడంటే, ఎవరు ఏది కోరుకుంటే, నీకు నిల్చున్న దర్శనం కావాలా, ఏ భావాన్ని నువ్వు పొందితే, ఏ అనుభవాన్ని నీకు కావాలనుకుంటే దాన్ని ఇచ్చేటువంటి స్వభావం కలవాడు పరమాత్మ. భక్తానాం త్వాం ప్రకాశసే అని చెప్పినట్లుగా ఆయన మన కోసమే తన చేష్టితాలన్నీ కలిగినటువంటి వాడు అంటానికి మనకి శ్రీరంగంలో జరిగినటువంటి ఒక సన్నివేశాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. వడక్కు నిన్ను పోర పాడవల్ల பாடவல்லராயிருப்பார் ஒருத்தர் பெருமாளை திருவடி தொழவேணும் எண்ணுவரா. ஆழ்வார் திருவரங்கப் பெருமாள் அரையர் தீர்த்தத்தின் அன்று இரா திருமாலை தீர்த்தத்தின் அந்நிரா திருமாலையை பாடி சமைந்து பெருமாளை மத்த கஜங்களை ஏத்துமா போரே ஏத்தி வசமாக்கி கணிசக்கொண்டு நாயன்றே தேவர் திருவடிகளுக்கு போற நல்லான் ஒருத்தன் எஜுநூத்துக்காத மாறுண்டு தேவரை திருவடி தொழவேணும் என்று ஒருகிறது இவனை அழைத்து கொண்டு సంభావనై పల్లి అరుణవేణుం ఎన్నా. సరే, శ్రీరంగంలో జరిగినటువంటి సన్నివేశం. ఒక వ్యక్తి ఉత్తర ప్రాంతం నుంచి వచ్చాడు. ఆయన బాగా పాడగలిగినటువంటి వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అంటే, హిందుస్థానీ సంగీతం ఉంటుందట ఇది ఉత్తర ప్రాంతంలో. ఆయన ఏం చేశాడు, శ్రీరంగానికి వచ్చి ఆయన కోరిక ఏమిటి, పెరుమాళ యొక్క తిరువడిగళ్ళని సేవించాలనేది ఆయన యొక్క కోరిక. మరి ఆ కోరిక తీరాలంటే, ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి అంతలా సేవించాలంటే ఎవరో ఒకళ్ళు పురుషకారం ఉండాలి కదా. ఆయన తిరువరంగ పెరుమాళ అరయ్యర్ గారి దగ్గరికి వెళ్ళారు వీరు. వారికి ఉన్నటువంటి కోరికను విన్నవించారు. ఎక్కడున్నారు వారు ఆ సమయంలో, తీర్థవారి జరిగిన సమయంలో ఆ ఉన్నది కదా చంద్ర పుష్కరిణి దగ్గర, ఆ పొన్న వృక్షం దగ్గర వేయించేసి ఉన్నాడు పెరుమాళు. ఆ సమయంలో విన్నవించారు వీరు. విన్నవించినటువంటి విషయాన్ని విన్నారు. స్వామి, ఆ పెరుమాళకి సంగీతం అంటే చాలా ఇష్టం కదా, ఆ ఇష్టం మీరు కూడా అలా ఆ సంగీతాన్ని వినిపించేవారే కదా, నాదముల నాటి సంగీతాన్ని వినిపించేవారు మీరు, అలానే నాకు కూడా నా సంగీతం వినిపించాలి ఆయనకని కోరికగా ఉన్నది అని అడిగాడు ఈ గాయకుడు. సరే, ఎలా సమయం అయిపోయింది, రాత్రి సమయం అయిపోయింది. తీర్థవారి ఉదయమే జరిగిందట, కానీ రాత్రి దాకా అయిపోయింది. ఎందుకు, ఈయన వినిపిస్తానన్నాడు కదా. ఈ అరయ్యర స్వామి కూడా ఒక మత్త గజాన్ని వశం చేసుకున్నటువంటి మావటి వాణి వలె నమ్మెరుమాళ్ళని అదిగో తన యొక్క గానంతో పరవశింపచేసి ఆయన్ని వశపరుచుకొని, ఇదిగో ఈయన హిందుస్థానీ సంగీతం పాడేటువంటి వ్యక్తి, ఈయనకి ఆయన పాట మీకు వినిపించాలని కోరికగా ఉన్నది అని చెప్పాట. సరే, ఆయన కూడా అంగీకరించి పాడమన్నట. పాడమంటే ఆ హిందుస్థానీ సంగీతం అంటేనట తొందరగా పూర్తయ్యే సంగీతం కాదట. మొదలు పెడితే గంటలు సేవించచ్చట. అలా తీర్థవారి ఉదయం అయిపోతే రాత్రి అయిపోయింది. ఆ పొన్న చెట్టు దగ్గరే ఉన్నాడు నంబెరుమాళ్ళు. ఈయన పాడుతూ ఉన్నాడు, ఆయన వింటూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత సరే ఇంకా బయలుదేరాలి కదా అక్కడి నుంచి ఉత్సవానికి. ఈయన ఏం చెప్పాడు, అరయ్యర స్వామి ఈయన పాడాడు, ఆయన విన్నాడు, అయిపోయింది. విన్న తర్వాత ఈ అరయ్యర స్వామి ఏమన్నారు, నాయన్నే దేవర్ తిరువడిగడుక్కు పోరనల్లాన్ ఒరుత్తన్ ఒజునూత్తు కాలమారుండు దేవరై తిరువడి తొజవేణుం ఎన్న ఒరుగిరదు. ఇదిగో ఎజునూత్తు కాలమారుండు
అంటే 700 మైళ్ళ దూరం నుంచి మీకోసం వచ్చాడండి ఈయన పాడటానికి అని చెప్పగానే ఎవనై అదై తుక్కుండు సంభావన పన్నీరుల వేణువన్నా ఆ కోరిక ప్రకారం పాడించాడు. సరే, అంత బాగా పాడాడు కదా, అంతలాగా పాడాడు కదా, ఆయనకి ఏదైనా కాస్త సంభావన ఇవ్వద్దా అన్నట్ట ఎవరు, అరయ్యర స్వామి నంబెరుమాళ్ళతోటి సంభావన ఇవ్వాలి కదా. ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళకైనా వెళ్ళగానే కాస్త సన్మానం చేసి శేషమాల ఏదో సంభావన చేయటం నంబెరుమాళ్ళకు అలవాటు. సరే, అదే రీతిగా సంభావన చెయ్యాలి కదా అని అడిగారు అరయ్యర స్వామి. సరే, అప్పుడు ఏమన్నట్ట నంబెరుమాళ్, పెరుమాళుం అప్పడియే செய்கிறோம் ఎన్ను తిరువళ్ళమాయ్ అరుళప్పాడిత్తు తిరుపున్నై కీజుం கீழ் நின்று அவர் நின்ன விடத்தளவும் செல்ல 4 கோல் தரை తిరుక్కై తలత్తిలేయ జుందరులి. అది ఏం చేశాట, అప్పుడే అలానే చేస్తామండి అనుకున్నట్ట తిరువళ్ళమాయ్ అరుళప్పాడిట్టు ఆహ్వానించి ఆ పొన్న చెట్టు కింద నుండి ఆయన నిల్చున్నంత ప్రాంతం వరకు కూడా 4 కోల్ తరై తిరుక్కై తలత్తిలేయ జుందరులి, కైతలత్తిలేయ జుందరులి, కైత్తుల సేవ చేయించుకున్నట్ట ఆయనప్పుడు. ఎంత దూరం, 4 కోలు అంటే 4 కర్రల దూరం, అంటే సుమారు 20 అడుగులు ఉంటుందట. అంత దూరం కూడా 4 కోల్ తరై తరై తిరుక్కై తలత్తిలేయ జుందరులి. అదే కైతలత్తిలే అర్చక స్వామి చేతుల్లో వేయించేసి ఉండి వెన్నప్పం చేయవారుగళై ఎల్లాం అరుళప్పాడిత్తు, వెన్నపాలు చేసే వాళ్ళంతా కూడా అరుళప్పాడు చెప్తూ ఉంటే వారిగోల్ ఇవన్ 100 దూరత్తుక్కు ఎల్లాం పోరుమోనాం ఇవను కుచ్చైదత్తరం ఎన్ను తిరువుళ్ళమానారు. ఏమిటి, ఈయన కోసమని కైత్తుల సేవ చేయించుకొని అరుళప్పాడు చెప్పేవాళ్ళు అరుళప్పాడు చెప్తూ ఉంటే అలా కైత్తుల సేవ చేసుకున్నాడు ఆయన. ఆ 20 అడుగుల దూరం అటు ఇటు తిరిగి తన సేవ సాయింపచేశాడు ఆ గాయకుడికి. అయిపోయిన తర్వాత, ఇదిగో నువ్వు పాడిన దానికి నా కోసం అంత దూరం నుంచి వచ్చిన దానికి ఈ సేవ నీకు సరిపోతుందా అని అడిగాట నంబెరుమాళ్. అలా భక్తానాం త్వం ప్రకాశసే అన్నట్లుగా ఆయన భక్తుల కోసమే ఉండేటువంటి వాడు, భక్తుల యొక్క భావనలని అనుసరించి అనుభవింపచేసేటువంటి వాడు. అలాంటి నంబెరుమాళ్ళండి ఆయన. అండ్ భక్తులని మాత్రమే అనుగ్రహిస్తాడా, అభక్తులని అనుగ్రహించడా? ఎవరినైనా అనుగ్రహిస్తాడండి ఆయన అంటానికి ఇంకొక ఐతిహ్యాన్ని చెబుతున్నారు ఇక్కడ. ఇంకా ఏమిటది, அப்படியே நம் இரவுகளும் திருவுள்ளத்திலே பட்டவை எல்லாம் ஆறும்படி குயிராக முகந்து முகந்து அந்த அருளவல்லபடியும் நம் ఇజవుగళం తిరువుళ్ళత్తిలే పట్టవై ఎల్లాం ఆరుంబడి. మన యొక్క బాధలన్నీ కూడా ఆయన మనసులో పడి అవన్నీ తొలగించేటట్లుగా కూడా ఆయన సంతోషంతో మన బాధలన్నీ తొలగించేటట్లుగా అనుగ్రహించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు సర్వేశ్వరుడు అని. అంటే మన మనస్సులో ఉన్న బాధలన్నీ తొలగిస్తాడనమాట ఆయన అనుగ్రహంతో. ఎలా ஒரு நாள் ஸ்ரீ வைஷ்ணவ வண்ணத்தான் திருப்பரிவட்டங்களை அழகிதாக வாட்டி எம்பெருமானார்க்கு கொண்டு வந்து காட்டு போற திருப்தராய் இவையும் கூட கொண்டு பெருமாள் பாடே புக்கு நான் என்றே இவன் திருவரைக்கு ஈடும்படியாய் இவத்தை தொட்டப்பడి பார்த்தருள వేణుం ఎన్ను కాట. అదే శ్రీరంగంలో నంబెరుమాళ యొక్క వస్త్రాలు ఉతికే చాకలివాడు. ఒకరోజు ఆయన ఏం చేశాడు, బట్టలన్నీ కూడా ఉతుక్కొని చక్కగా అదిగో చక్క గంజి పెట్టో ఉతికో తీసుకొని వచ్చాడు. వాటిని ఎంబెరుమానార్లకు చూపించారు. ఎంబెరుమానార్లు ఆయన ఉతికిన విధానము, చక్కగా అవి శుభ్రంగా ఉన్న విధానం చూసి ఆ ఎంబెరుమానార్లకి చాలా ఆనందం కలిగింది, తృప్తి కలిగింది. ఏం చేశారు ఎంబెరుమానార్లు, ఆ చాకలవాణ్ణి తీసుకొని ఎదురుగా వెళ్ళారు పెరుమాళ దగ్గరికి. వెళ్ళి, నాయందే స్వామి ఇవన్ తిరువరైకు ఏడాంబడి వత్తై తొట్టప్పడి పాత్రల వేణుం. ఇదిగో మీ యొక్క తిరుమేనికి అమరి ఉండేలాగా చూశారు, ఎంత బాగా ఉతుక్కొచ్చాడో ఈ బట్టలు. ఇతని విషయంలో మీరు అనుగ్రహాన్ని చూపించాలి అని ఈ చాకలవాణ్ణి తీసుకువెళ్ళి పెరుమాళకి చూపించగా పెరే పెరుమాళకి కండు చూచాట. పెరే పెరుమాళ్ చూసి పోరవగంధరులి ఎంబెరుమానాలై అరుళప్పాడిట్టు బాగా సంతోషం కలిగిందట ఆ పెరియ పెరుమాళకి. వెంటనే ఎంబెరుమానాలై అరుళప్పాడిట్టు ఎంబెరుమానాలతోటి ఇవనుక్కాగా కంసనుடைய ஈரம் சொல்லினம் திறத்தில் பண்ணின
కుత్తం పొరుత్తోం ఎన్ను తిరువుళ్ళమానారు. అదిగో ఈయన కోసమని, ఈ చాకలోడు చేసినటువంటి ఈ కైంకర్యం కోసమని ఆనాడు కృష్ణావతారంలో ముగ్గురిని ప్రార్థించాట కృష్ణ పరమాత్మ. ఎప్పుడు కంసుడిని సంహరించడానికి, ఆ ధనుర్యాగానికి ఆహ్వానం వచ్చినప్పుడు కంసుడి దగ్గరికి వెళ్ళబోయే ముందు ఒక మాలాకారుణ్ణి ప్రార్థించాడు, ఒక కుబ్జని ప్రార్థించాడు, ఇదిగో ఈ వస్త్రాలు ఉతికే చాకల వాడిని ప్రార్థించాడు. మాలాకారుడు చక్కగా మాలలను అనుగ్రహించాడు. కుబ్జ కూడా ముందేదో ఆ మాటలు ఈ మాటలు చెప్పినా ఈయన కావలసినటువంటి చందనాన్ని ఇచ్చింది. కుబ్జని ఆ వక్రాన్ని తొలగింపచేశాడు, కుబ్జకి అనుగ్రహాన్ని చూపించాడు. కానీ వస్త్రాలు అడిగితే ఈ చాకలవాడు ఏమన్నట్ట, ఇదిగో ఏమయ్యా, ఈయన అడిగినటువంటి వస్త్రాలు చాలా విలువైనటువంటి వస్త్రాలట, ఇవి నీకు తగినటువంటివి కాదు అని బట్టలు ఇవ్వలేదట ఆ వేళ. అందుకని మనసులో ఒక కోపమట చాకలోడి మీద ఆ కన్నయ్యకి. ఆయనే ఈయన కదా. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? అప్పటి నుంచి మనసులో పెట్టుకున్నటువంటి కోపం ఇప్పుడు ఏం చెప్పాడు? ఆనాడు కలిగినటువంటి కోపాన్ని ఇదిగో ఇప్పుడు ఈయన చేసిన కైంకర్యంతో నేను ఆ కోపాన్ని విడిచిపెట్టేస్తున్నాను అని చెప్పాట. ఎవరితోటి? ఎంబెరుమానార్లతోటి పెరియ పెరుమాళ్ళు. ఎన్ను తిరువుళ్ళమానారు అంటే దీనివల్ల మనకేమర్థమవుతోంది? ఆయన భక్తులని కోరుకొని నాకు ఇలాంటి సేవ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే కాదండి, భక్తానాం త్వం ప్రకాశితే అన్నారు కనుక భక్తులనే అనుగ్రహిస్తాడు ఆయన. అభక్తులని రక్షించడా అంటే రక్షిస్తాడు వాళ్ళని కూడా. ఎలాగా? ఇదిగో ఎవరైనా ఒక మహానుభావుల యొక్క పురుషకారంతో అసలు ఎంబెరుమానాలు ఎందుకు తీసుకొచ్చారట ఆ చాకల వాణ్ణి పెరియ పెరుమాళ దగ్గరికి అంటే, ఇలాంటి కటాక్షాన్ని ఈ చాకలవాడికి పొందింప చెయ్యటం కోసమే ఎంబెరుమానాలు ఆ చాకలవాడిని తీసుకొని పెరుమాళ దగ్గరికి రావటం. ఆయన కూడా అదే రీతిగా స్పందించి, ఎంబెరుమానాల మనసు తెలిసినటువంటి వారు కనుక ఆ ఎంబెరుమానాలకి సంతోషం కలిగేలాగా, ఆ చాకలతనికి సంతోషం కలిగేలాగా వాళ్ళిద్దరి మీద ఆ అనుగ్రహాన్ని చూపించాట పెరుమాళ్ళు. అలా ఎలా పెరుమాళ యొక్క అనుగ్రహం లభించాలి అంటే ఇక్కడ రెండు విషయాలు. ఏమిటవి? ఒకటి, మహానుభావుల యొక్క పురుషకారంతో వెళ్తే తప్పకుండా రక్షిస్తాడు, అనుగ్రహిస్తాడు అనేటువంటి విషయం ఒకటి. ఇంకొకటి, భక్తులని మాత్రమే అనుగ్రహించేటువంటి వాడు కాదండి, వాళ్ళు అభక్తులైనప్పటికీ, ఆయన విషయంలో ప్రీతి ఉన్నదో లేదో వాళ్ళకే తెలియకపోయినప్పటికీ భాగవతోత్తముల యొక్క పురుషకారంతో వాళ్ళని కూడా రక్షిస్తాడు అని. ఇలా మనం మామూలు విషయాలు అనేక విధాలుగా భావించినట్టుగా ఆడవాళ్ళు కూడా నిండ్రవారుం ఇరుందవారుం కిడందవారుం అని ఇలా భావిస్తూ నిండవారుం ఇత్యాది. సరే, సర్వేశ్వరు యొక్క నిలుచున్న సౌందర్యాన్ని ఎవరు అనుభవించారు? కూర్చున్న సౌందర్యాన్ని ఎవరు అనుభవించారు? తేనకాలిక సౌందర్యాన్ని ఎవరు అనుభవించారు? అంటే లంకా ద్వారத்திலே కయ్యం విల్లుమాయ్ నిన్న పడియాదల్. లంకా ద్వారంలో కయ్యం విల్లుమాయ్ నిన్న పడియాదల్, వాలివదం పన్ని కయ్యం విల్లుమాయ్ నిన్న పడియాదల్. లంకా ద్వారంలో చేతిలో విల్లుతోటి నిలబడి ఉన్నటువంటి సన్నివేశాన్ని ఎవరు సేవించారు? ఆ రాక్షసులు సేవించారు, ఇదిగో ఈ వానరులు సేవించారు దాన్ని. అలానే వాలివదం పన్ని కయ్యం విల్లుమాయ్ నిన్న పడియాదల్, వాలిని వధించి కయ్యం విల్లుమాయ్ నిన్న పడియాదల్, చేతిలో విల్లుతోటి నిలబడి ఉన్నటువంటి ఆ స్థితిని అవస్తభ్య చతిష్టంతం దదర్శ ధనురూర్జితం శుభ అని అవస్తభ్య చతిష్టంతం. అలా ధనుస్సు పట్టుకొని ఒక రీతిగా కొంచెం వంగి నిలబడినటువంటి ఆ స్థితిని దదర్శ ధనురూర్జితం శుభ అని కిందిస్తున్నారు. చూడు, రామం రామానుజం చైవ భక్తుచ్చేవానుజం శుభ అని ఎవరు సేవించారండి? ఇది వాలివధ జరిగిన సందర్భంలో ఈ రాముడికి ఏం అన్యాయం చేశాడు నా భర్త అయినటువంటి వాలి, ఆ రాముడిని కడిగి పారేస్తానని బయలుదేరిందట తార. కానీ అక్కడ దాకా వచ్చిన తర్వాత ఆ నిలబడి రాముడు ధనుస్సు చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని సేవించినటువంటి వాలి తార రామం రామానుజం చ ఏవ భర్తు అనుజాం శుభ. రాముణ్ణి చూసిందట, రాముణ్ణి అనుసరించి పక్కనే ఉన్నటువంటి ఇళయ పెరుమాళని చూసిందట, ఆ పక్కనే ఉన్నటువంటి భర్త అనుజం వాలి యొక్క సోదరుడైనటువంటి సుగ్రీవుణ్ణి, ముగ్గురిని ఆ రీతిలో చూసినటువంటి ఈ తారకి
ఏం భావన కలిగిందట ఆ సౌందర్యాన్ని చూసిన తర్వాత? వాలివదం పన్ని కయ్యం విల్లుమాయికొండు వెండి పునైందు నిన్న పెరుమాళయ్యం அவரையிடு வித்து கொல்லு வித்த தம்பியாரையும் இருவரையும் అనువర్తిత్తు ముడిసూడవిరుక్కిర మహారాజరయ్యం కన్న ఇవల్ వాలిని సంహరించి పన్ని కయ్యం విల్లుమాయికొండు వెండు పునైందు నింద పెరుమాళయ్యం ఆ చేతిలో విల్లుతోటి వాలిని జయించినటువంటి రామచంద్రుణ్ణి అవరయ్యుడు విత్తు కొల్లు విత్త తంబియారయ్యం అదిగో ఆయనకి బాణాన్నిచ్చి సంహరించినటువంటి తమ్ముడు గారిని ఎవరు నిలయ పెరుమాళ్ళని ఇరువరయ్యం అనువర్తిత్తు ముడిసోడైరుక్కిర మహారాజరయ్యం కన్న ఇవల్ వాళ్ళిద్దరిని అనుసరించి ఆ కిరీటం కోసం ఆరాటపడేటువంటి సుగ్రీవుణ్ణి చూసినటువంటి ఈవిడ నమక్కు శత్రుకల్యన్నిరాదే శుభహృదయానాల్ అవర్ పక్కల్ శాంగత్తాలే అదిగో వీళ్ళని ఈ ముగ్గురిని చూసినటువంటి ఈవిడ ఏం భావించాలి? నమకు శత్రుక్కలని భావించాలి కదా. వీళ్ళ ముగ్గురు ఎవరు? నా భర్తను చంపిన వాడు రాముడు, ఆయన సోదరుడు లక్ష్మణస్వామి, వాళ్ళకి అన్ని ఇదిగో రాజ్యాన్ని కోరుకుంటున్నటువంటి వాడు సుగ్రీవుడు అని శత్రువులుగా భావించాలి కదా. కానీ అలా భావించకుండా శుభహృదయానాల్ అవర పక్కల్ శాంగత్తాలే శుభహృదయానాల్ ఏది మంచి మనస్సు కలిగినటువంటి ఆవిడైపోయారట ఈవిడ. ఎవరు? తార. ఎందుకు? కయ్యం విల్లు మాన అడగైకండు శాంగత్తాలే శుభహృదయ ఆనాల్ ఎన్ను అరుళిచ్చేదు. శాంగం అంటే పక్షపాతము. పక్షపాతము అంటే ఏం చెప్పాలి? ఆయన విషయంలో పక్షపాతంతో ఈవిడ శుభహృదయ ఆనాల్, ఈవిడ ఆనందం కలిగిన హృదయం కలిగినటువంటి ఆవిడ. అంటే ఆశ్రిత పక్షపాత గుణానుసంధానత్తాలే శుభహృదయానాల్ ఎన్ను భావాంతరం. ఆశ్రిత పక్షపాతం అనే గుణాన్ని అనుసంధానం చేయటం చేత ఇదిగో పక్షపాతం అన్నారు కదా, శాంగత్తాలే పక్షపాతం. ఏమిటా పక్షపాతం? ఈయనకున్నటువంటి గుణం ఏమిటా? ఆయనకున్న గుణం ఆశ్రిత పక్షపాతి అనే ఒక గుణం ఉన్నది కదా. ఆ గుణాన్ని అనుసంధానం చేసుకున్నటువంటి ఈ తార శుభహృదయ అయిపోయిందట. ఆనందం కలిగిన హృదయం కలిగినటువంటి ఆవిడ అని. ఎలా? ఇనిస్తాన్. అప్పుడు ఎలాంటి భావన వచ్చింది ఇవిడికి? ఇనిస్తాన్ తన్నీరు కుడిక్క కల్లిన ఏరిలే కల్లై కొట్టుకుండు విజుందు ముడిందు వారైపోలే ఆసుర ప్రకృతి ఆనవారే ముడిందు పోనాన్ వాలి. ఏమండి, ఒక ధర్మాత్ముడు ఒక ఊర్లో చెరువు తవ్విస్తాడు. ఎవరికో తన ఏదో పెద్ద కష్టం కలిగింది, వాడు వెళ్ళి చెరువులో దూకి ప్రాణాలు తీసుకుంటే ఆ చెరువు తవ్వించిన వాడి తప్ప, చెరువు తప్ప, అందులో దూకి ప్రాణాలు పోగొట్టుకున్న వాడి తప్ప? అది ప్రాణాలు పోగొట్టుకున్న వాడు అందరి యొక్క దప్పిక తీర్చడం కోసమని ధర్మబుద్ధితోటి ఒక పెద్ద చెరువు తవ్విస్తే దాన్ని ఎలా వినియోగించుకోవాలి?